దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయుండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము నేర్చుకునే వాక్య భాగాల్లో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈ మధ్యకాలంలో ఎగిరే పక్షి అనేది ఒకటి ప్రత్యేకంగా మనం వినకపోయిన ఆదివారం. ఈ రోజు మనం నేర్చుకునేది ఏమిటంటే నక్షత్రముల గురించి మనం నేర్చుకోబోతున్నాం. నక్షత్రములు దేవుడు ఏ రోజు తయారు చేశాడు అనడానికి, అది 4వ రోజున ఆయన చేశాడు అనడానికి బైబిల్ గ్రంథంలో చూస్తా ఉన్నాం. నక్షత్రములు వాటి గురించి కూడా ఒక పెద్ద చరిత్ర ఉందా, అవి ఏమిటి, అవి వాటి గురించి మనం అంత తెలుసుకోవాల్సిన అవసరం ఉందా, ఇలాంటి ఆలోచనలు మీకు ఉంటే కనుక తప్పకుండా నక్షత్రాల గురించి మనం అందరం తెలుసుకునే తీరాలి. నక్షత్రాలు ఎప్పుడు కనిపిస్తాయి? పగలు కనిపిస్తాయి, రాత్రులు కనిపిస్తాయి. రాత్రులు దేవుడు వాటిని రాత్రులు కనబడడానికి వాటిని నియమించిన ఆధారాలు బైబిల్లో ఉన్నాయి. కానీ మనం ఏమనుకుంటున్నామంటే నక్షత్రాల గురించి పెద్దగా చాలా మంది పట్టించుకోవడం సరిగా కూడా, అంటే దాన్ని పట్టించుకోవడం లేదు. ఇంకా కొంతమంది ఏంటంటే అది ఏదో నాకు సంబంధమైన ఒక రాశి ఉంటుంది, అదే మనకు రాశులు ఉన్నాయి కదా, మకర రాశి, ఇంకా ఏ రాశులు, మేన రాశి, ఇంకా కాదండి రకరకాల నేత రాశి కాదు, ఓకే, రాసుల్లో రాసులు కొన్ని ఉన్నాయి కదా. అది ఏంటంటే మీ పేరు చెప్పండి, నేను వెంటనే మీకు ఏ రాశిలో మీరు ఉన్నారు, మీన రాశిలో ఉన్నారా అని చక్కగా మనుషులు దాన్ని అలా వర్ణించేస్తూ చెబుతూ ఉంటారు. కానీ రాసులకి మనిషికి సంబంధం ఉండదు. అది నిజంగా వాళ్ళకి తెలుసు, అది వాస్తవంగా బైబిల్లో కూడా మనం చదువుతాం. అయితే నక్షత్రాలు మరి దేనికి దేవుడు తయారు చేశాడు ఆలోచన చేస్తే, చంద్రుడిని దేవుడు దేనికి పెట్టాడు అని అంటే అది రాత్రి వెలిగి ఇవ్వడానికి అని బైబిల్లో చదువుతాం. చంద్రుడు కూడా కనబడిన సమయాల్లో ఏం కనిపిస్తాయి? నక్షత్రాలు కనిపిస్తాయి. అంటే నక్షత్రాలు ఎంతో పెద్దవి. అవి చెప్పాలంటే మన సూర్యుడు, చంద్రుడు ఇవన్నిటికంటే ఎంతో పెద్దవి. కానీ అవి దగ్గరగా మాత్రం ఉండవాలి. చాలా 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 ఏదో వేల వేల కిలోమీటర్స్ అవతల ఎక్కడో ఉంటాయి. కానీ నక్షత్రాల గురించి బైబిల్లో చాలా సందర్భాలు చెబుతూ వచ్చారు. కాబట్టి ఈ మన సృష్టి కార్యక్రమంలో నేర్చుకుంటున్నాం కనుక ఈరోజు తప్పకుండా నక్షత్రాల గురించి కూడా నేర్చుకుంటే మంచిది, అవి మనం తెలుసుకుంటే చాలా మంచిది అని నేను ఆ వాక్యం మీద నేను సిద్ధపడి మీ ఎదుటికి నేను వచ్చాను. నక్షత్రాలు మొట్టమొదట అవన్నీ కూడా దేవుని యొక్క చేతి పనిని మర్చిపోకండి. అర్థమైందంటే దేవుడు వాటిని తయారు చేశాడంతే. దేవుడే వాటికి దానికున్న వైశాల్యము కానీ, అవి నిలబడగలిగిన అంటే అంతరిక్షంలో అలాగ ఉండడానికి కానీ, మరి వాటికి కూడా ఇంతకాలం అని ఉంటుంది. వాటికి కూడా వయసు ఉందమ్మా, ఇంతకాలం అవి ఉండాలి, ఇంతకాలానికి బయటికి రావాలి, మళ్ళీ 2 సంవత్సరాలకి మరుగైపోవాలి. ఇవన్నీ కూడా అవి అక్షరాల దేవుని చేతి పనులు తప్ప ఇంకెవడు ఎప్పుడు ఎవడు ఏమి దాని గురించి ఏం చెప్పడానికి వీల్లేదు. అదన్నీ కూడా దేవుని వాటి. అది దేవుడు మానవులకు ఒక ప్రత్యేకతగా అవి వాటిని తయారు చేశారు. సింపుల్ పాయింట్ చెప్తాను. నక్షత్రాల యొక్క డ్యూటీ ఏంటంటే అవి రాత్రుల్లో కూడా చీకటిని తరిమేసే బుద్ధి వాటికి ఉంది. చీకటిని తరిమేయడం, వెలుగులో ఉదయింప చేయడం, అది నక్షత్రాల డ్యూటీ. నిజంగా ప్రతి క్రైస్తవుడు కూడా ఆయా రకాలుగా జీవిస్తున్న ఈ జీవితాల్లో చీకటిని తరిమేసే బాధ్యత వారి మీద ఉందండి. చీకటిని అంతరించగలిగిన కాలం అది క్రైస్తవుల మీద మాత్రమే ఉంది. బైబిల్లో యోబు గ్రంథంలో 38వ వచనంలో మనం
మరి ఏమంటారు బలాత్కారం కానీ, అన్యాయం కానీ, అక్రమం కానీ, ఇలాంటి ఈ చీకటి సంబంధమైన వాటిని నిర్మూలన చేసే వాళ్ళు కూడా దేవుని బిడ్డలై ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు నక్షత్రాల గురించి ముందు మనం కొంచెం నేర్చుకున్నాం. నక్షత్రాల గురించి బైబిల్లో మనం చదివితే కనుక ఎవరి 8వ కీర్తన 3వ వచనంలో దేవుడే వాటిని కలుగు చేసెను అని చదువుతున్నాం. క్రియేటెడ్ బై గాడ్. దేవుడు వాటిని నిర్మించాడు. అది ఆది కాండము 1:16లో కూడా చదివితే కనుక దేవుడు వాటిని అయ్యా చేసినట్టుగా దేవుడే వాటికి మరి నిర్మాణకుడుగాను దాని యొక్క అయ్యా మరి పుట్టుపూర్వోత్తరాలు తనకు మాత్రమే తెలుసు అనేదిగా అక్కడ మనం నక్షత్రాల గురించి మనం చూస్తా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు అందరం ఒక వచనాన్ని చదువుతామండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూడండి. అక్కడ ఎలా రాశాడంటే, మీ కన్నులు పైకెత్తి చూడండి, మీ కన్నులు పైకెత్తి చూడండి, ఎవడు వీటిని సృజించెను, ఎవరు వీటిని సృజించెను. ఆ తర్వాత వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికి పేర్లు పెట్టి పిలుచువాడే కదా. ఏంటంటే ఆయన తన అధిక శక్తి చేతను బలాతిశయము చేతను ఆయన అని విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నక్షత్రాల గురించి మనం చదివితే కనుక వీళ్ళు కన్నులు పైకెత్తి ఎప్పుడు చూడాలమ్మా, ఎప్పుడు చూడాలి? రాత్రి సమయాల్లో చూస్తే అవన్నీ కూడా వింత వింతగా మినుకు మినుకుమని చక్కగా వెలుగుతూ ఎక్కడో ఉంటాయి. అవి భూమి వైపు చూస్తున్నట్టుగా ఉంటాయి. కానీ మీరు గమనించండి, నక్షత్రాలన్నీ కూడా ఎవరిని చూపిస్తున్నాయంటే నిజమైన క్రైస్తవులను మాత్రమే చూపుతున్నాయి. ఎలాగంటే మిగిలిన కొలుమంటే మననే. మరి విషయం ఏంటంటే నక్షత్రాల గురించి ఆది కాండంలో మనం చదువుతాం. 15వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివితే అబ్రహాము గారిని దేవుడు పిలిచి ఏమన్నాడు? అబ్రహామా, నీవు ఏం చేయండి, చదవమ్మా. వెలుపలికి అతనిని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు చూడు, నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమ్మా, లెక్కించయ్యా అన్నాడు. లెక్కించలేదు లేండి, ఆయన లెక్కించడం ఆయన వల్ల కాదు. ఎందుకంటే నక్షత్రాలు ఎన్నో బిలియన్స్ బిలియన్స్ ఉంటాయట. అవన్నీ కూడా ఒకదానికి ఒకటి ఎంతో డిస్టెన్స్ ఉంటుందట. కొన్ని నక్షత్రాలు అయితే ఆ గ్రహం, అంటే గ్రహం అని చెప్పొచ్చు దాన్ని, ఆ నక్షత్రం మొత్తం ఆ గ్రహం అంతా కూడా ఎప్పుడూ ధూపం వేసుకుంటున్నట్టుగా దేవుడిని స్తుతించుచు పాటలు పాడుతూ దేవుడిని కొనియాడుతుంటుంది. మొత్తం ఆ ప్లానెట్ అంతా అలాగా ఆ నక్షత్రం అన్నమాట. అట్లా కొన్ని నక్షత్రాలు మొత్తం మంచిగా ఉంటది, మొత్తం మంచిగా ఉంటది. ఇట్లాగా నక్షత్రాల గురించి బైబిల్లో మనం చదివితే కనుక చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయండి. ఒకటి నేను చెప్తాను. ఇప్పుడు రానున్న కాలంలో మనుషులు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారంటే నక్షత్ర మండలాలకు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి అమ్మా? వెళ్తారు. వెళ్ళిపోవడానికి వాళ్ళకి దేవుడు ఆ ఛాన్స్ ఇచ్చాడు. మనుషులకి దేవుడు ఆ ఛాన్స్ ఇచ్చాడు. అట్లాంటివి మనం చిన్న గ్రంథాల్లో, బైబిల్ గ్రంథంలో చిన్న చిన్న గ్రంథాలు చూసారా, వాళ్ళు వీటిని వెల్లడి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఓబద్య గ్రంథము 4వ వచనాన్ని ఒక్కసారి చూడండి సార్. అక్కడ ఏమంటాడంటే ఓబద్య గ్రంథంలో 4వ వచనం ఒకసారి చూడండి. పక్షిరాజు గూడంతా నక్షత్రం దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు అక్కడికి వెళ్ళి కట్టుకున్నా కూడా అక్కడ నుండి నేను క్రిందకి ఏం చేస్తాడంటే నేను క్రింద పడవేతును. అంటే రానున్న కాలంలో మనుషులు ఎక్కడికి వెళ్ళిపోతారు? నక్షత్ర మండలాల్లో కూడా వెళ్ళిపోయి అంతరిక్షంలో ఈ భూమికి వాళ్ళకి సంబంధం లేకుండా అక్కడే మేము బ్రతుకుతాం, అక్కడే మాకు నీళ్లు ఉన్నాయి, అక్కడే మాకు అన్ని ఉన్నాయి. అంటే ఈ భూమి మీద ఏదో మొత్తానికి లోపం వచ్చినట్టుగా ఇక్కడ కంటే ఇంకా అక్కడ బాగుంటుందని కొంతమంది ఆల్రెడీ స్థలాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందండి? మన హైదరాబాద్ లో కూడా అక్కడ నక్షత్ర మండలాల్లో జాగా కొనుక్కున్నట్టుగా ఆధారాలు చరిత్రలో చూస్తా ఉన్నాం. అక్కడికి వెళ్ళిపోతారట. కానీ బైబిల్లో చదివితే కనుక దానిని మాత్రం
ప్రాణము, ఆత్మ కలిసి ఉన్న మనుషుడు ఈ భూమికి మాత్రమే అతడు బ్రతకగలడంతే. ఈ భూమి మీద మాత్రమే మూడు, శరీరం, ప్రాణం, ఆత్మ, ఈ మూడు కలయికతో ఒక మనుషుడు ఈ భూమి మీద బ్రతకవచ్చు. అది దేవుడు ఆ విధంగా అతనిని అలా చేశాడు, అందుచేత అతనికి బ్రతుకుతాడు. కానీ ఇప్పుడు ఇదే శరీరంతో, ఇదే ప్రాణంతో, ఇదే ఆత్మతో ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటాడు? ఆ మధ్యలో ఉన్నటువంటి ఎన్నో వేల వేల వేల, ఇప్పుడు మన ఆవిడ వెళ్ళి వచ్చింది, మన భారతదేశానికి సంబంధించిన ఆవిడ కదా, ఏమిటారు పేరు? ఏమంటే సునీత, ఆ చావులు ఎవరు పేరు చెప్పారు. అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చిన సందర్భం. అంటే మొత్తానికి నక్షత్రములు అని అనగా ఇప్పుడు మీరు కొత్త విషయం తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. నక్షత్రం అనగా అది ఒక మండలం, అర్థమవుతుందంటే నక్షత్ర మండలం. ఎన్నో దాంట్లో మనకు తెలిసిన పేర్లు ఉన్నాయి. ఎవరైనా చెప్తారో నక్షత్రాల గురించి? మామూలుగా మనకు తెలిసి బెల్లా ప్లానెటోరియంకి వెళితే కనుక వాళ్ళు చూపిస్తారు కదా. ఏం చూపిస్తారు ఇక్కడ? ఇదిగో ఇదే పాలపుంత. మన పెళ్లిన సమయంలో చూపిస్తూ ఉంటుంది. ఇదే ఏంటంటే అరుంధతి. అది నిజంగా అదలేండి, అరుంధతి అనేది ఆడికేది చెప్తున్నారు. ఇలాగా చాలా మంది ఏం చేస్తున్నారు? నక్షత్రాలు. సరే, ఒకవేళ ప్లానెట్ లో చూస్తే కనుక బెల్లా ప్లానెట్ లో అక్కడ ప్లానెటోరియంలో మనకి చూపిస్తారు. ఏంటి? ఇదిగో బాబు ఇది పాలపుంత, ఇది అక్కడ హైదరాబాద్ ఉంది, ఇది ఇక్కడ చార్మినార్ ఉంది. ఇవన్నీ వర్ణిస్తూ ఉంటారు. మంచిది, అట్లాంటివి తెలుసుకోవడం తప్పేమి కాదు. కానీ ఇప్పుడు నక్షత్రాలు అంటే ఆ కనిపించే గ్రహాలు మాత్రమే అనుకున్నారు. కానీ అవి మాత్రమే కాదు, ఇంకా ఉన్నాయి. అదే నేను ఇప్పుడు మీతో చెప్తాను. అది నవమ నక్షత్రము అనగా బైబిల్ గ్రంథంలో మీరు చూడండి. బైబిల్లో మనం చదివితే దేవదూతలలో కూడా నక్షత్రములుగా పిలువబడిన వారు ఉన్నారు. ఎవరున్నారండి? దేంట్లో? దేవదూతలలో నక్షత్రములు అని పిలువబడిన వారు ఉన్నారు. ఒక మర్చిపోవద్దు. అందులో ఒకటి ఏమంటే ఇప్పుడు బైబిల్లో ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం, ఒక్కసారి ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదివితే గనుక ఏమండి? బూర ఊదినప్పుడు అండి ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగము మీదను పడెను. ఏ పేరమ్మా? ఆ నక్షత్రములకు ఏ పేరట? మాచిపత్రి. అంటే నక్షత్రాల్లో కొన్ని పేర్లు ఉన్నాయి. నేను దగ్గరగా మీకు ఈ రోజు 12 పేర్లను ఇస్తాను. నేను అన్ని పేర్లు నేను వెతికాను, దొరికినాయి నాకు. అవి బైబిల్ గ్రంథంలో అక్కడ ఇక్కడ ఉన్నాయి. నక్షత్రాల పేర్లలో ఒక్క పేరు ఏమిటంటే మాచిపత్రి. అది ఒక నక్షత్రము అన్నట్టుగా మనం చదువుతున్నాం. సరే, దానికి ఇంకా అనుకూలంగా చెప్తాము. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 14వ అధ్యాయం, 14వ అధ్యాయంలో మనం చదువుతున్నటువంటి అంశం ఏమిటంటే 12వ వచనం ఒకసారి చూడండి అమ్మా. ఎవరండి? ఇప్పుడు తేజో నక్షత్రమా అని అన్నాడు చూసారా? తర్వాత వేకువ చుక్క ఆకాశం నుండి పడింది. ఆ పేరు ఎవరికి చెప్పారది? ఇప్పుడు తేజో నక్షత్రమైనా ఏమంటే ఇంకా వేకువ చుక్క అంటే ఇప్పుడు దేవదూతలకు ఇవ్వబడిన ఒక పేరు ఏమిటంటే నక్షత్రములు. బాగా అర్థమవుతుందండి? నక్షత్రాలు అనగానే పైన మెరుస్తా ఉన్నాయి కదా, అవే ప్రత్యేకత కలిగిన నక్షత్రాలు దేవదూతలు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇంకొక వచనాన్ని మనం ఇది కూడా చదువుదాం. ఏది? బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 28 16వ వచనం 17వ వచనం ఒకసారి చూడండి. అక్కడ ఎట్లా ఉంది? అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోలోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను ఇక్కడ సంచరింపవు నాశనము చేసి నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున
దేవుడు ఇచ్చాడు. అంటే నక్షత్రాలు అనే ప్రత్యేకత వాళ్ళకి ఉంది. సరే, అంటే ఇప్పుడు నక్షత్రాలు నిజంగా కనిపించి మెరుస్తా ఉన్న నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. రెండవది దేవదూతల మండలంలో కూడా నక్షత్రాలుగా పేర్లు వారికి దేవుడు ఇచ్చాడు. తర్వాత మూడవదిగా బైబిల్ గ్రంథంలో అయ్యా దేవుని బిడ్డలుగా పిలువబడే వారిని కూడా నక్షత్రాలని పిలిచారు. ఫర్ ఎగ్జాంపుల్ గా బైబిల్లో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం అక్కడే మనం 1వ వచనాన్ని నుంచి చదివితే అంటే ఒక గొప్ప సూచన కనబడెను. ఏదనగా సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ అంటే చంద్రుడును ఎన్ని నక్షత్రాలు అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి. మళ్ళీ ఇప్పుడు 3వ నక్షత్రం ఇదేమో ఇశ్రాయేలీయులను చూపిస్తా ఉంది. ఎవరండి? మొదటి నక్షత్రం ఏమో నిజంగా దేవుడు కలిగి చేసిన నక్షత్రాలు. వాటి గురించి అవి మండలాలుగా అక్కడ ఆకాశంలో అంతరిక్షంలో ఆయన నియమించిన వైశాల్యంలో ఆకాశ సువిశాల ప్రాంతాల్లో ఆయా చోట్ల వాటిని ఆయన నియమించారు. పని లేకుండా పెట్టలేదండి. ఆలోచించేయండి. ప్రతి నక్షత్రం తెల్లవారైతే దేవుని మహిమపరిచే బాధ్యత వాటి మీద పెట్టారు. బాగా ఆలోచించండి. దేవదూతలు దేవుని మహిమపరచాలి, నక్షత్రాలన్నీ కూడా దేవుడు ఏం చేయాలి? మహిమపరచాలి. దేవుడు ఏర్పాటు చేసిన మనుషుల్లో కూడా ఆయన కొందరిని నక్షత్రాల వలె ఆయన ఏర్పాటు చేశాడు కనుక ఆ నక్షత్రాలు కూడా ఒక పక్కన చీకటిగా తరివేసేయాలి, ఇంకో పక్కన దేవుడిని మహిమపరచాలి. అది ఇశ్రాయేలీయుల గురించి మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4వ నక్షత్రం, ఇది 4వది. మనం బైబిల్ గ్రంథంలో చదివితే గనక ఇక్కడ దేవుని యొక్క సంఘాన్ని అయ్యా మనం ఈ వచనాల్లో నక్షత్రములుగా చూడగలుగుతాం. అది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చూస్తారండి. 16వ వచనాన్ని ఏమండి? ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి అని ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. సరే, 19 నుంచి చదువున్నామా? కాగా చూసిన వాటిని ఉన్న వాటిని వెంట కలగబోవు వాటిని అనగా ఆ కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు ఎన్నమ్మా? అంటే ఇప్పుడు ఆలోచన చేస్తే నక్షత్రాల్లో ఎలా మార్పు వచ్చిందో చూడండి. ఒకటి అంతరిక్షంలో కనబడే ఆ కక్షలో ఆకాశ సువిశాల ప్రాంతంలో అక్కడ దేవుడు ఏర్పాటు చేసిన గ్రహాలు కొన్ని, వాటిని
నక్షత్రాల గురించి యేసు ప్రభు వారు చెబుతూ ఆ నక్షత్రాల్లో ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయో ఎక్కడెక్కడ, ఎందుకంటే నక్షత్రాలన్నీ కూడా పవిత్రముగా ఉన్నాయని అనడానికి లేదు. నక్షత్రాల గురించి కొన్ని ప్రత్యేకత మనం విందాం. అంచేత నక్షత్రాల్లో ఉన్నటువంటి మిస్టిక్స్ కానీ పొరపాట్లు కానీ నక్షత్రాల్లో ఉన్నటువంటి లోపాలు కానీ అవి సవరణ చేస్తూ అవి చక్కగా దేవుని కొరకు ప్రకాశించాలి, చీకటిని అంతం చేయాలి, వెలుగును మరి అందరిలో అయా ఉన్నతగా చూపించేవారిగా కావాలనే విధానముతో దేవుడు సంఘాలను ఆయన ఏర్పాటు చేశాడు. సంఘము కూడా దేవుని కొరకు ప్రకాశించు నక్షత్రము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నక్షత్రం కూడా ఏమిటమ్మా? సంఘానికి ఎవరు పిలవరు? నక్షత్రం అన్నమాట. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకొకటి మనం నేర్చుకుంటున్నాం. 80 పాయింట్లు వచ్చినాయండి ఇప్పుడు. ఒకటి ఏమిటట? నిజంగా నక్షత్రాల గురించి మనం ఆదికాండం 1:16 చదివాము. రెండవ నక్షత్రం ఏమిటట? అయ్యా, రెండవ నక్షత్రం దేవదూతలలో నక్షత్రాలు అనేవి పేర్లు వారికి ఇవ్వబడ్డాయి. మూడవది ఏమిటట? ఇశ్రాయేలీయులను నక్షత్రములుగా దేవుడు పిలిచిన ఆధారాలు మనం చదువుతూ ఉన్నాం. మూడవది ఏమిటట? అయ్యా, సంఘములు. అంతేనండి. 4 సంఘములు. అవేంటయి? అవి కూడా దేవుడు వాటిని అయ్యా మరి నక్షత్రాలు అని పిలిచారు. ఇప్పుడు 5వ పాయింట్ మనం వెళ్దాం. 5వ పాయింట్ ఏమిటంటే బైబిల్ గ్రంథంలో మనం ఇలాగా ఆలోచన చేస్తా ఉన్నాం. ఒక్క నిమిషం ఇది గమనించడానికి దీంట్లోకి వెళ్ళి చూద్దామంటే సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండమ్మా. ఆయనను చూచుచున్నాను గాని ఏమండి? ప్రస్తుతమున ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాము గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము ఎక్కడ ఉదయిస్తాడండి? నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఇది ఎక్కడ నక్షత్రం చూస్తున్నది ఎవరిని అంటే మన ప్రభువైన యేసు క్రీస్తు వారిని చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు అనే ఆ యాక్ట్లోకి వచ్చేటప్పటికి దేవుడు కూడా నక్షత్రంలాగా కనిపిస్తున్నాడు. దేవుడు నక్షత్రం, ఒక నక్షత్రముగా మానవుల మధ్యలో అయిన అరుణోదయపు ఉదయకాలపు నక్షత్రం అని అంటారు. యేసు ప్రభుత్వం ఉన్న పేరేంటంటే తెల్లవారుజామునే అది అరుణోదయము. అరుణ అంటే వెలుతురు, ఉదయం. ఆ మాట ఎక్కడ కనిపిస్తుంది అన్నమాట. అంటే వేకువన తెల్లవారుజామున ప్రజలకు వెలుతురును చూపగలిగిన నక్షత్రము మన ప్రభువైన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికి 5 పాయింట్లు. ఇప్పుడు 6వ పాయింట్ ఏమిటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనకు అందరికీ తెలిసినటువంటి వాక్య భాగం ఏంటంటే అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2:15వ వచనాన్ని ఒకసారి చూస్తారండి. మీరు మూర్ఖమైన ఒక్క జనము మధ్యన నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మానేసి సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె లోకంలో ఎలా కనబడాలట? జ్యోతులుగా. అంటే నక్షత్రాలలాగా మీరు కనబడాలి. ఇప్పుడు క్రైస్తవులనే ప్రతి వాడు కూడా ఎవరని చెప్పాలి? నక్షత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారమ్మా? ఇప్పుడు ఎన్ని నక్షత్రాలు అయినాయండి? 6 నక్షత్రాలు. ఒక నక్షత్రం ఎవరండి? ఒక నక్షత్రం దేవుడు కలిగి చేసిన మండలాల్లో ఆకాశ దేవుడు తయారు
ఆ మందిరం కోసం యేసయ్య తన యొక్క ప్రాణమును పెట్టాడు. ఆ మందిరం కొరకు యేసయ్య తన యొక్క ఆత్మనిచ్చాడు. ఆ మందిరం కొరకు యేసయ్య తన యొక్క జీవ వాక్కులను ఇచ్చాడు. ఆ మందిరం కొరకు యేసయ్య తన యొక్క అమూల్యమైనటువంటి ప్రేమను, ఆత్మ ఫలాలు అనేకమైన వాటిని ఆయన అనుగ్రహించడం చేత మందిరము అనేది అది దేవుని దృష్టిలో ఒక నక్షత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హఫీజ్ ప్యాట్ లో ఒక నక్షత్రం ఏంటంటే నా హల్లెలూయా ప్రార్థనా మందిరం. ఇది మెరుస్తుంది, అనేక మంది హృదయాలను వెలిగిస్తుంది, అనేక మంది హృదయాలలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకతను తీసుకొచ్చే మందిరం ఇది. అంతేగాని ఇక్కడ వేరే వేరే యావగేషన్స్ ఉండవు, ఇక్కడ వేరే వేరే లావాదేవీలు ఉండవు. ఇక్కడ ఉండిన వాళ్ళు ఎవరంటే మన ప్రభు అయిన యేసయ్య. ఆ యేసయ్యకే నేను అందరం కూడా ఆయనకు అనుకూలంగా, అనుచరులుగా, ఆయన అనుసరించే వారిగా మనము ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు మందిరం అనే దగ్గరికి ఎట్లా వచ్చాము? అక్కడికి 4 వచ్చాం. ఇప్పుడు 5వది ఏమిటంటే ఏమంటే యేసు ప్రభు అండి. 5వది యేసు ప్రభు వారి గురించి మనం 5వదిగా నక్షత్రంగా చూస్తున్నాం. ఆయన ఏ నక్షత్రం? అరుణోదయ నక్షత్రం. ఎవరండి? అందరూ చెప్పారు. అరుణోదయ నక్షత్రం, ఉదయకాలపు నక్షత్రం. మనుషుల్లో ఆయన తెల్లవారుగా వేకువజామున ఉదయించినట్టుగా ఆయన ప్రత్యేకంగా ఆయన తన బిడ్డలకి ఆయన ప్రత్యేకంగా కనపరుస్తూనే ఉంటాడు. ఏ రోజైనా ఆయన నూతనముగా ఆయన తన యొక్క బిడ్డల కొరకు ఆయన ఉదయిస్తూ ఉంటాడు. అది ప్రత్యేకమైన నక్షత్రం. తర్వాత ఇంకేం తెలుసుకున్నాం? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏమండి? విశ్వాసం. ఎవరండి? అంతే కదా. ఇప్పుడు బైబిల్లో మనం చదువుతున్నాం కదా, అక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చదివితే కనుక యేసు క్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడి తన రక్తంలో కడిగబడి అన్యజనులైన, మూర్ఖులైన, ఇంకెవరైనా, పెళ్ళైనీలైనా, గ్రీసు దేశస్తులైనా ఎవరైనా కూడా బైబిల్ వాక్యాలు మనం చదువుతున్నాం. ఈ వ్యక్తి గాను యేసయ్యను సొంత రక్షకుడు గాను, ప్రభువు గాను, దేవుడు గాను అంగీకరించిన వారు అందరూ కూడా ఇప్పుడు వారు మూర్ఖుల మధ్యలో ఎలా ఉంటారట? నక్షత్రముల వలె వాళ్ళు జ్యోతులుగా వారు ప్రకాశిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమైన విశ్వాసులు అందరూ కూడా యేసయ్య కొరకు నక్షత్రాలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు 7వ పాయింట్కి వెళ్దాం. 7వ పాయింట్ ఏంటంటే ఇది మన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూడండి అమ్మా. యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. అది ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఈ ఒక్క వచనాన్ని మనం మళ్ళీ మళ్ళీ చూడాల్సిన అవసరం ఏమిటంటే, ఇది నేను మొదట సంఖ్యాకాండంలో చదివించినప్పుడేమో ఆయన మొదటి రాకడ అది నక్షత్రం. యేసుక్రీస్తు వారు మానవుల కొరకు భూమి మీద జన్మించేది ఒక నక్షత్రం. అంచేత యేసయ్య నక్షత్రం అని చెప్పాను. తర్వాత ఆయన రాకడను చూపించే నక్షత్రమే ప్రకటన గ్రంథం 22:16. ఇంకా మనం కంటిన్యూ వెళితే ఆ వచనాలన్నిటిలో మనం చూసేది ఏమిటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కూడా ఒక నక్షత్రములాగా కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వెలుగును చూచిన వాళ్ళందరూ కూడా ఎంతటి వాళ్ళైనా చూస్తే కనుక వాళ్ళ జీవితాలు మారవలసిందే. సరే, మళ్ళీ ఇప్పుడు మొదటికి వెళ్దాం. నక్షత్రాల్లో మొదటి భాగం ఏది? ఇప్పుడు దాకా నక్షత్రాలు ఇన్ని రకాలు ఉంటున్నాయి, మీరు మర్చిపోకండి. జాగ్రత్త. భూమి మీద బ్రతికే వాళ్ళు ఏది మనసు మార్చుకోకుండా, బుద్ధులు మార్చుకోకుండా, అయ్యా క్యారెక్టర్ మారకుండా ఎక్కడికో వెళ్ళిపోతామని చెప్పేసి అక్కడ వేరే గ్రహాల్లోకి వెళ్ళి అక్కడ బ్రతికేద్దామంటే ఈ శరీర ప్రాణాత్మలతో వెళ్ళే వారిని దేవుడు అక్కడి నుంచి క్రిందకి త్రోసేయడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరంతా అక్కడికి వెళ్ళే వాళ్ళంతా ధనవంతులు వెళ్తారు. ధనవంతులను అక్కడ పరలోక రాజ్యంలో ధనవంతుల గురించి ఏం రాశాడు? 1 సూర్య రాజ్యంలో
వచ్చిన ఉదయింపవద్దని ఆయన సూర్యుడికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయించుడు. ఆయన నక్షత్రాలను ఏం చేస్తాడమ్మా? నక్షత్రాలనే నువ్వు రావద్దు వెళ్ళిపో అంటే ఇక అంతే పాట పొడిచిన కుక్కలాగా వెళ్ళిపోవలసిందే. నిజం చెప్తున్నానండి, నా ప్రభువుకి అన్ని లోపడాలి, అన్ని లోపడాలి. వాటిని పిలిచేవాడు ఆయనే. వాటిని పో అని అంటే వెళ్ళిపోవాలి. అట్లాగా దేవుడు నక్షత్రాలను దేవుడు కలిగజేశాడు. ఇగో ఎన్ని రకాలుగా మనం చదివాము, అన్ని రకాలుగా కూడా పైన ఉన్నటువంటి దేవాది దేవుని మాట విని తీరవలసిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట చెప్తా. బైబిల్ గ్రంథంలో 148వ కీర్తన 3వ వచనం 6వ వచనం చదివితే నక్షత్రాలను స్థిరపరచువాడు ఆయనే. నక్షత్రాలు అక్కడ ఉండాలి అంటే కూడా వాటిని స్థిరపరిచి నియమించింది ఆయనే, సృష్టించింది ఆయనే. అయితే వాటిని ఆయన ఏం చేస్తున్నాడట? బైబిల్ గ్రంథంలో చదువుతా ఉంటే వాటిని ఆయన స్థిరపరచువాడు. ఎవరండి? చెప్పండి అమ్మా. నక్షత్రములను స్థిరపరచువాడు. పాతకాలపు పాటల పుస్తకం ఎవరి దగ్గర ఉందా అని నేను ఎదురు చూస్తా ఉన్నాను. చాలా మంది పుస్తకాలు ఇప్పుడు వెతికాను. ఒక పాట ఉండేది, మీకు తెలుసో తెలీదో. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా, పవిత్ర దూతగణ సేనాధిపతియు ఉన్నత అములలో రేసు ఉన్నత స్థలములలో స్తుతించుడి యెహోవా. ఆ పాటలో అక్కడ భలే అందంగా అది 148వ కీర్తన అంతా అలా రాశారు అప్పట్లో. ఎవరి దగ్గర ఉందేమో నేను చూశాను, దొరకలేదు. మీ దగ్గర ఉంటే నాకు ఇచ్చారండి. ఆ పాట మాత్రం రాసుకుంటాం. దేవుడికి స్తోత్రం. సరే, ఇప్పుడు ఈ వాక్యంలో నక్షత్రాలను ఆయన ఏం చేయగలుగుతాడండి? మరుగు చేస్తారు అనుకుంటే దాచేస్తారు. మళ్ళీ వాటిని ఆయన స్థిరపరిచింది ఆయనే. పిలిస్తే కనుక వచ్చేస్తాయమ్మా. ఆయన వేటినైనా మీకు ఒక వచనాన్ని నేను చెప్తాను. ఈ అద్భుతమైనటువంటి విషయంలో దేవుడు ఈ నక్షత్రాలకి ఒక ప్రాధాన్యత ఎలా ఇచ్చాడబ్బా అని గమనిస్తే కనుక నక్షత్రాల్లో చాలా ప్రత్యేకతలు ఆయనకు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన జ్ఞానం చేత ఈ నక్షత్రాలను గాని, సూర్యుని గాని, అంతరిక్షాన్ని గాని, పైన ఉన్న ఏమైనా కూడా వాటన్నిటిని కలుగు చేసింది తన జ్ఞానము చేతనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అచేత ఇప్పుడు ఈ వచనాల్లో నుంచి మాకు ఒక మాట గమనిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. నక్షత్రాలు ఎలాగా వాటిని కలుగు చేశాడు? వాటికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయబ్బా. నెంబర్ 1 ఏమిటంటే, ఇది చూడండి బైబిల్లో ఎలా చెప్తున్నాడంటే 15వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 41వ వచనాన్ని మీరు చదివితే కనుక అక్కడ ఏమంటున్నారు? అక్కడ ఏమండి? సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల యొక్క మహిమ వేరు. బలమైనది. నక్షత్రాల యొక్క మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రములకు మరి ఒక నక్షత్రములకు ఎంతో భేదం ఉంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నక్షత్రాల మధ్య ఏముందట? వ్యత్యాసాలు ఉన్నాయి. నక్షత్రం, అందుకే నేను 7 నక్షత్రాలు చూపించాను. అవి ఒక పక్కన అలా పెట్టండి. నక్షత్రాలకి వాటి యొక్క స్వభావం, వాటి యొక్క వ్యక్తిత్వం, వాటి యొక్క నియమము, వాటికి ఇవ్వబడిన ఆజ్ఞలు వేరువేరుగా ఉన్నాయనేది మనం ఈ రోజు మర్చిపోకూడదు. ఏ నక్షత్రం ఎప్పుడు కావాలో అది నియమిస్తేనే వస్తుంది. ఏ నక్షత్రం ఎప్పుడు వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోద్ది. మీకు విచిత్రంగా ఒక మాట చెప్తున్నాను. నక్షత్రాలు ఎన్ని అని లెక్కేస్తే బిలియన్స్ ఉన్నాయని ఒక చరిత్రకారుడు దాని గురించి వ్రాస్తా ఉన్నాడు. అంటే నక్షత్రాలు ఇన్ని అని చెప్పడం వేలకు వేలు, లక్షల లక్షలు, కోట్ల అవతలు ఉన్నాయట. కానీ బైబిల్లో ఏమంటే నక్షత్రముల యొక్క సంఖ్యను ఆయన ఎదిగిన వాడట. ఎవరంటే ఆయన? అమ్మా, మీకు అర్థమైందండి? నక్షత్రాల యొక్క సంఖ్యను అంటే వాటి పేర్లను, అంతే కదా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచి
మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది నక్షత్రముల ఆజ్ఞలో ఆయనే నియమించెను. నక్షత్రముల ఆజ్ఞలో నక్షత్రములను హలిమి చేసిన వాడు ఆయనే. నక్షత్రముల యొక్క సంఖ్యను నియమించిన వాడు ఆయనే. అందుచేత మన దేవునికి ఈ వచన భాగంలో నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రభువా నక్షత్రాలను కలిగి చేసినందుకు వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నక్షత్రంలాగా నువ్వు కూడా యేసయ్య కొరకు ప్రకాశించాలి. అంతే అంతే ప్రకాశించాలి. ఎవరి మధ్యలో? గుర్తుల మధ్యలో జ్యోతులుగా ప్రభువు కొరకు జీవితాంతం బ్రతికినంత వరకు నిజమైన క్రైస్తవుడు చీకటిని అంతం చేయాలి, దేవుని రాజ్యాన్ని తెచ్చేవాడిగా ఉండాలి అనేది ఈ వాక్యంలో ఉన్న ముఖ్య ఉద్దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు నక్షత్రాల్లో చాలా పేర్లు ఉన్నాయండి. ఈ నక్షత్రాల యొక్క పేర్లు మన బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని చూద్దాం. ఆ తర్వాత నేను కూడా ప్రభుని అడుగుతాం, ప్రభువా నన్ను ఒక నక్షత్రముగా చేయండి. ఎలాగంటే నన్ను మీరు ఒక నక్షత్రములాగా, అంటే ఆల్రెడీ నువ్వు ఒప్పుకోపోయినా నక్షత్రమే, కాకపోతే ప్రకాశించే నక్షత్రంగా చేయమని. ప్రభువా నా లోపాలు ఏమిటో, నా పరిస్థితులు ఏమిటో, ఎక్కడెక్కడ తేడా ఉన్నానో అవన్నీ కూడా సరైపోవడానికి నీ కృప దయచేయమని ప్రభువుని అడుగుదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ వాక్యాల్లో నేను ఒక ప్రశ్న వేస్తా, ప్రసంగం ఆఖరికి వచ్చేటప్పుడు ప్రశ్న వేస్తా. ఎవరు నాకు ఆ మాట సమాధానం చెబుతారో వాళ్ళకి మాత్రం మంచి గిఫ్ట్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు నక్షత్రాల్లో బైబిల్లో ఉన్న పేర్లు కొన్ని చూద్దాం. నెంబర్ 1, బైబిల్లో మీరు యోబు గ్రంథం 9:9 వచనంలో అక్కడ 2 నక్షత్రాల గురించి చదువుతాం. ఏ నక్షత్రం అక్కడ? స్వాతి నక్షత్రము, తర్వాత మృగశీర్షిక అనే ఒక నక్షత్రము చూస్తున్నాం. ఒకటి ఏంటంటే స్వాతి నక్షత్రం, మృగశీర్ష అనే ఒక నక్షత్రాన్ని మనం అక్కడ చదువుతున్నాం. అవి నక్షత్రాలకు ఉన్న పేర్లలో అవి 2. తర్వాత ఇంకొకటి యోబు గ్రంథం 38 వచనం ప్రకారంగా అక్కడ కృతిక నక్షత్రము, తర్వాత వాటి కాలములలో నక్షత్ర
గురించి మనం అక్కడ నక్షత్రాన్ని చూస్తున్నాం. ఏ నక్షత్రం అట? బెత్లెహేము నక్షత్రం. ఏ నక్షత్రం అండి చెప్పండి? ఆ నక్షత్రమే బెత్లెహేము నక్షత్రం అంతే. అది యేసు ప్రభువుని చూపించడానికి వచ్చింది. యేసు ప్రభువుని చూపించింది వెళ్ళిపోయింది. ఆ తర్వాత కనబడలేదు. దేవుడికి స్తోత్రం. దేవుడు వాటిని ఆయా కాలానికి రప్పిస్తాడు, పంపించేస్తాడు. దేవుడికి స్తోత్రం. తర్వాత బైబిల్ గ్రంథంలో ఆమోసు గ్రంథము 5:8 వచనం సార్ చూడండి అమ్మా. 5:8 వచనం. ఏ నక్షత్రం? శబ్ద ఋషి నక్షత్రం. అది ఒక నక్షత్రం. దేవుడికి స్తోత్రం. తర్వాత ప్రకటన గ్రంథంలో మనం చదివే 8వ అధ్యాయం కదా 10-11 వచనాలు మాచిపత్రి అని ఒక నక్షత్రాన్ని మనం చూస్తూ వచ్చాం. తర్వాత 2 పేతురు 1:19 వచనంలో మార్నింగ్ స్టార్ అనే ఒక నక్షత్రాన్ని మనం అక్కడ చూస్తున్నాం. అక్కడ ఒక నక్షత్రాన్ని చూస్తాం. తర్వాత యోబు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో సంధ్యావేళ నక్షత్రం అనే ఒక నక్షత్రం ఉంది. సంధ్యావేళ నక్షత్రం. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో చదివితే కనుక అక్కడ ఏ నక్షత్రాన్ని చూస్తున్నాం? దేవుని నక్షత్రం అని చూస్తాం. ఏ నక్షత్రం అండి? దేవుని నక్షత్రం. చేత నక్షత్రాల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. వాటి యొక్క ప్రత్యేకతలు వాటికి ఉన్నాయి. అవన్నీ కూడా ఏం చేస్తాయబ్బా అని ఆలోచన చేస్తే నక్షత్రాలు చేసే పనులు మనం ఇప్పుడు ఆలోచించాలి. వాటి డ్యూటీస్ అంటే అవి చేసే పనులు ఏమిటబ్బా? అవే పనులు మనం కూడా వేసే కొరకు చేయాలి. అట్లా చేయడానికి ఈ నక్షత్రాలు మనకి సూచనలుగా దేవుడు వాటిని నియమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విధంగా నేను ఏం చెప్పాలనుకున్నానంటే నక్షత్రాలు చివరి దినాలు వచ్చేటప్పటికల్లా చాలా మంది అయ్యా నిర్లక్ష్యంగా ఉండడం, సోమరిపోతులుగా మారడం, తిండి ఎక్కువ అవడము, లేకపోతే సుఖం ఎక్కువ అవడము, ఎందుచేతనో దేవుని మీద అడిగేవాళ్ళు, దేవుని మీద ఏవేవో నేరారోపణలు వేసేవాళ్ళు, నాకు అది చేయలేదు కనుక అలాగా నేను అందుచేత నేను ఎలాగ ఉంటాను అనేవాళ్ళు, అలాగే చాలా మంది బడాయి చేసేవాళ్ళు. ఇదిగో ఈ చివరి దినాల్లో కొన్ని నక్షత్రాలు రాలిపోతాయట. అర్థమైందమ్మా? చివరి దినాలు వచ్చేటప్పటికి ఏమవుతుంది? కొన్ని నక్షత్రాలు రాలిపోతాయి, వాటి కాంతి తగ్గిపోతాయి, వాటికి ఉన్న ఆధిక్యత కోల్పోతాయి. ఎందుచేత అంటే ఏమీ లేదు, చిన్న చిన్న విషయాల్లో దేవుని మీద అలిగి, దేవుని మీద సరిగి, దేవుని మీద కొనుక్కుంటూ నాకు అది చేయలేదు, ఇది చేయలేదు. అయ్యో కొంతమందికి అన్ని అనుకూలతలు ఉన్నా కూడా, ఇక్కడ దగ్గర మందులు ఉన్నా కూడా అయ్యో ప్రార్థనకి ఎందుకు రాలేదంటే ఎంత పొడుగు సాకులు చెప్తారు. ఏమని వెళ్దాం అనుకున్నాం కానండి అప్పుడే ఎవరు వచ్చారట? కూడా సినిమటుడు వచ్చాడు అనమాట. అప్పుడే వచ్చాడట. ఏమో దేవుని దగ్గరికి రండి అనే సమయానికి ఏవేవో సాకులు. అబ్బో కొంతమంది అలాగ దుప్పటి అనిపెట్టుకొని అసలు ఏం లేదండి. మందిరం అనేది, ప్రార్థన అనేది, దేవుని కొరకు ప్రకాశించాలనేది 10 మంది కలిసి దేవుని దగ్గర ఇప్పుడు క్రిస్మస్ క్యారల్ సర్వీస్కి ఎలా గుంపులుగా వస్తున్నారు. బయట వాళ్ళకి ఎలా అనిపిస్తుంది చూసారా? వాళ్ళకి ఎంత యేసయ్య మీద ఎంత ప్రగాఢమైన అభిమానం, ఎంత ప్రగాఢమైన విశ్వాసం, వాళ్ళ గుర్తులుగా వెళుతుంటే ఎంత సంతోషం. నేను అంటున్నాను, ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి చివరి దినాల్లో కొన్ని నక్షత్రాలు రాలిపోతున్న బైబిల్ గ్రంథంలో మనం ఇటువంటివి చూస్తూ ఉంటాం. బైబిల్లో యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో వాటి కాంతి తగ్గిపోతున్నాయటమ్మా. నక్షత్రాల కాంతి ఏమవుతుందండి? తగ్గిపోతున్నదట. ఏమంటే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 24:29లోను, మార్కు సువార్త 13:25లోను, యూదా గ్రంథం 13వ వచనంలోను ఇవన్నీ కూడా చూస్తుంటే అక్కడక్కడ మనం చదివితే నక్షత్రాలు పైనుంచి రాలిపోతున్నాయి. అవి వాటి యొక్క స్థానం తప్పుతా ఉన్నాయి. ఎందుచేతనో అక్కడ ఉన్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి. అక్కడ యూదా పత్రికలో కనిపించే వాళ్ళు ఎవరు అనుకుంటారు? వాళ్ళు ఆ నక్షత్రాలు అంటే వాళ్ళ అపోస్తలులు. అంత పెద్దగా అయ్యా ఉండవలసిన వాళ్ళు వాళ్ళ మర్యాదను కోల్పోయి, వాళ్ళ ప్రాధాన్యతలు కోల్పోయి, వారికి ఇవ్వబడిన పిలుపును మర్చిపోయి మరి మామూలుగా సాదా మనుషులుగా మారిపోతున్న వారిని అక్కడ మనం చదువుతా ఉన్నాం. అందుచేత నేను అంటున్నాను, దేవుని కొరకు ప్రకాశించే వాళ్ళు ఇంకా ప్రకాశించాలి.
148వ కీర్తన 3వ వచనం ఒకసారి చదవండమ్మా. సూర్యచంద్రులారా ఆయన ఏం చేస్తాయటమ్మా? దేవుడిని స్తుతిస్తాయి. ఇదిగో స్తుతిస్తాయి అని అంటే పాటలు పాడతాయి. ఏం చేస్తాయమ్మా చెప్పండి? మనలో ఎవరు బాగా పాటలు పాడతారబ్బా? ఎవరు పాడతారు? పాడే వాళ్ళందరూ ఎవరు పాటలు పాడతారంటే ఈ ఎవరు నర్సరి గారు ఫ్యామిలీ అంటారు, మా అమ్మాయి పాడతారు. దేవునికి స్తోత్రం. యేసయ్య కొరకు బాగా పాటలు పాడేవాళ్ళు అయ్యా అవసరం, బాగా పాడాలి. ఇప్పుడు ఈ నక్షత్రాలు ఏం చేస్తాయట? దేవుడిని స్తుతిస్తాయి. అంటే అర్థంగా దేవునికి పాటలు పడతాయి. ఆ గ్రహం అంతా, ఆ ప్లానెట్ అంతా పాటల సౌండే. మీరు ఇప్పుడు ఇందాక ఏస్కేల్ గ్రంథం 28లో చదివే కనుక ఆ దేవదూత పేరు కూడా ఎవరు? లూసిఫర్ దూత. అంటే ఇప్పుడు సైతం అయిపోయింది. అప్పుడు ఆ దూత డ్యూటీ ఏంటంటే పాటలు పాడుతూ ఉంటే పాటలు మ్యూజిక్ వాయించేవాడట. ఎవరు? దేవదూత. అతని పేరు అప్పుడేంటి? లూసిఫర్. ఆ లూసిఫర్ అంటే ఏంటంటే పరలోకంలో దేవదూతలు దేవునికి పాటలు పాడుతూ స్తుతించుచు కొనియాడుతూ ఆ రెక్కలు చాపుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు, అదేనమ్మా యెషయా గ్రంథంలో చదువుతా, గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే పాడుతూ ఉంటే ఆ పాటల మధ్యలో చక్కగా మ్యూజిక్ వాయించేవాడు ఎవరంటే ఇదిగో లూసిఫర్ అని ఇప్పుడు పడిపోయిన దూతగా పిలవబడే సైతాన్ గారు ఆ రోజుల్లో దేవుని దగ్గర పాటలు పాడేవాడట. దేవునికి స్తోత్రం. మ్యూజిక్ వాయించేవాడట. ఇతను వాయిస్తా ఉంటే రెక్కలు కలిసి ఎన్నో రకాల వాయిద్యాలు వచ్చేసి ఎన్నో రకాలైన సౌండ్స్ వచ్చాయి. ఇట్లా ఇంత ప్రత్యేకత ఉన్నవాడు తన మనసులో ఏం చేశాడంటే గర్వించి నన్ను మించులో లేడనగానే అంతే నేను నోటంటే బయటికి రాకుండా దేవుడు అక్కడ కన్నేసినట్టుగా కింద పడిపోయినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చదువుతాం. అంచేత దేవదూతలు పాడతాం. ఏం చేస్తారమ్మా చెప్పండి? మీరు నేను దేవదూతలమో కాదా? అవునా దేవా? చెప్పండి. ఎట్లాంటి దూతలుగా ఉందో మనం? దేవదూతలు వేరే, అర్థమైందా? దెయ్యాలు వేరే. ఒక దెయ్యాలుగా అనుకున్నారు. ఆ దెయ్యాలు ఏది పాండవులు పనికిమాల పని చేసాయి దెయ్యాలు. పాడేవాళ్ళు దేవదూతలు. దేవునికి స్తోత్రం. మనం ఏం చేద్దాం? పాటలు పాడు. ఎవరికి ఏమని పాడతాం? దేవదూతల్లో మొట్టమొదటి వచనం ఎలా ప్రారంభమవుతుందంటే పరిశుద్ధ పరిశుద్ధ అని మొదలెడతారు. పరిశుద్ధుడైన దేవా పరిశుద్ధుడు అని చెప్పి మొదలెడతారు. రక్షక అని మొదలెడతారు. ఎందుకంటే వాటికి కూడా రక్షకుడు ఆయనే. దేవదూతలకే రక్షకుడు ఆయన, మానవులకే రక్షకుడు యేసు ప్రభు. అచేత మరీ విపరీతంగా పరిశుద్ధుడు 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 అని రెక్కలు చాపుకుంటూ ఎగురుకుంటూ ఆదేశ రెక్కలను అటు ఇటు చాపుకొని ముఖం కప్పుకొని ఎగురుతూ దేవుని కొనియాడుతూ పొగుడుతూ ఉంటారట. దేవునికి స్తోత్రం. అచేత దేవుణ్ణి కొనియాడేవారు గాను, స్తుతించేవారు గాను, సేవించేవారు గాను అయ్యా నీవు నేను కూడా ఉండుముగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూసారా పూర్వకాలంలో పాడుతూ ఉండేవారు. అదేంటంటే అంచెదీన మందు దూత పూరవుదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరి ఉందు నచ్చట. నేను కూడా చేరి ఉందు, నేను కూడా చేరి ఉందు, నేను కూడా చేరి ఉందు నచ్చట. అంచెదీన మందు దూత పూరవుదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేర్లు పెంచుచుండగా నేను కూడా చేరి ఉందు నచ్చట. ప్రభుని స్తుతించుతూ భూములతోటి గాన ప్రతిగానాలు చేస్తున్న దేవదూతలలాగా నువ్వు నేను కూడా ఈ చివరి దినాల్లో ప్రభువుని సేవిద్దాం, ప్రభువుని కొనియాడదాం, ప్రభువుని ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నక్షత్రాలు దేవునికి పాటలు పాడతాయి. ఏం పాడతాయండి? పాటలు. ఇంకేం చేస్తాయి? మ్యూజిక్ వాయిస్తాయి. అంతేత మ్యూజిక్ తప్పని అనుకోకండి వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని గౌరవించడం, పూజించడం, కొనియాడడం, కేకలు వేయడం, స్తుతించడం దేవదూతలు చేశారు. నక్షత్రాలు లాగా దేవుడిని స్తుతించారు. మానవులుగా మనం దేవుడిని కొనియాడేవారిగా కనిపిద్దాం. దేవునికి స్తోత్రం. తర్వాత మూడవ పని దేవదూతలు అదే నక్షత్రాలు చేసే పనిలో అది 19వ కీర్తన
బహుగా ఫలించారు. 17:8 యోహాను సువార్తలో అదేనండి, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రికి అంటే ఎలాగా బహుగా ఫలించడం అంటే అనేక మంది ఆత్మలు రక్షించండి సార్, అనేక మందికి యేసయ్య గురించి పరిచయం చేయండి సార్, అనేక మందిని ప్రభువులోకి నడిపించండి, అనేక రకాలుగా ప్రభువు కొరకు త్యాగం పూర్వకంగా ప్రభు తరపున ఉండేవారిగా మనకు కావాలి. బహుగా ఫలించి ఇక్కడ అమ్మ సక్రియలు చేయడం వల్ల మత్తయి సువార్త 5:13 చదువున్నాం. సక్రియలు అంటే మీరు ఎక్కడైనా కూడా ఎవరి దగ్గరైనా సరే ఎవరు ఎదుటైనా కూడా మీరు చేయవలసింది ఏం చేయాలట? సక్రియలు చేయాలి. సక్రియలు చేస్తే దేవునికి ఏం కలుగుతుందట? మహిమ కలుగు. దేవదూతలు ఎలాగైతే దేవుని కొనియాడారో దేవుని బిడ్డలుగా మనం దేవుని కొనియాడదాం. నక్షత్రాలు అన్నీ కూడా దేవుని ఏం చేస్తారట? ఆయన ఆయనను మహిమ పరిస్థితులు ఉన్నాయని బైబిల్ గ్రంథంలో చదువుతున్నా. ఎంత పెద్ద విశ్వమో మనం ఇవి అంతుపట్టదు, ఈ కళ్ళతో సరిపోవు. కనిపిస్తున్నాయి కంటికి నక్షత్రాలు చాలా కనిపిస్తాయి, కానీ నేను అంటున్నాను అది వేరే లోకం. బాగా గమనించండి. మీరు ఆత్మవశుడైతే పరలోక దృశ్యములను తెలుసుకుంటారు, పరలోకమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు, పరలోకమైన సత్యాన్ని గ్రహిస్తారు. అందుచేత నేను ఒక్కడే అడుగుతున్నానండి, ప్రభువా నన్ను ఆత్మవశులుగా చేయండి, నిన్ను మహిమపరిచే వారిలో నేను ఉంటాను. కాబట్టి ఒకటి బహుగా ఫలించాలి ప్రభువు కొరకు. రెండవది ఎప్పుడు కూడా ఏం చేయాలట? సక్రియలు చేయాలి. మూడవది ఏమండి 51:23 అంటే స్తుతియాగం అర్పించేవాడు నన్ను. చెప్పండి అమ్మా, అందరూ చెప్పట్లేదు. మీరు బహుగా దేవుని స్తుతించాలి అంటే ఎప్పుడు ఏం చేయాలట? స్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలి? ఇప్పుడు స్తుతి చెల్లించడానికి మీకు అందరికీ సంతోషమేనా? యేసయ్య పరిశుద్ధుడని ఎంతమంది సంతోషిస్తున్నారబ్బా, యేసయ్య రక్షకుడని ఎంతమంది సంతోషిస్తున్నారబ్బా. నేను అంటున్నాను, మీరు దేవుడిని స్తుతించడం కాక మీ పిల్లల నోటిని కూడా ఏముండాలట? స్తుతులు ఉండాలి. ఆ స్తుతుల మీద ఆయన దుర్గాన్ని పట్టుకుంటాడు అని అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంచేత స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమ పరిచుచున్నాడు. ఇంకా చెప్పండి, ఇంకా అయిపోయిందమ్మా. క్రైస్తవుడు అయినందుకు అది కూడా 1:4 ఏంటి 16 చదువుతున్నాం కదా. మీరు క్రైస్తవులు అయినందుకు దేవుడికి ఏం కలుగుతుందమ్మా? చెప్పండి. క్రైస్తవులు అన్నగారు మందిరానికి వచ్చిన ఎంతమంది బైబిల్ తెచ్చేశారు? బైబిల్ తెచ్చిన వాళ్ళు క్రైస్తవులు అంటారు ఈ పూటకి. బైబిల్ తెచ్చిన వాళ్ళు, బైబిల్ తీసుకొచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులు అన్నారు. సరేనా? అంటే చాలా సిస్టమేటిక్ గా బ్రతకడం. క్రైస్తవుడిగా అయినందుకు నువ్వు దేవుడికి ఏం చెల్లిస్తున్నా? మహిమ చెల్లిస్తున్నా. ఇంకొకటి అమ్మ అన్నారు 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అక్కడ మనం 19 చదివితే మీరు దేవుని ఆలయం, మీ దేహంతో దేవునికి ఏం చెల్లించారమ్మా? మహిమ చెల్లించారు. అంచేత అయ్యా నక్షత్రాలు దేవుడిని మహిమ పరుస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా దేవునికి స్తోత్రం. నక్షత్రాలు దేవుడిని. మీరు కూడా ఎవరు? మీరెవరు? ఎట్లాంటి నక్షత్రం? కాంతి తగ్గిపోయిన నక్షత్రాలా? ఎట్లాగా ఈశ్వరని ఉన్నారనుకో, అప్పుడు మిమ్మల్ని ఏ నక్షత్రాలతో పోల్చాలి? దుఃఖ నక్షత్రాల వల్ల. ఎలాగా? నక్షత్రం అంటే మరి వద్దన్నంత ప్రకాశం. అబ్బో, అసలు నక్షత్రాలు మామూలు ఉంటాయండి. దేవాది దేవుడు అనేది గంతులేసేస్తాయి, సంతోషిస్తాయట. ఇప్పుడు బాగా రోగిష్ఠులాగా పట్టుకులు వేసుకొని చిక్కిపోయిన లాగా చేతులన్నీ ఏదో శిక్షలాగా ఎండిపోయి ఉన్నాములేట ఉన్నట్టుగా మనం సంతోషంగా దేవుడికి ఏం చెల్లించాలమ్మా? సంతోషంగా ప్రభువా నేను స్తుతిస్తా, నేను నీ కోసం పాటలు పాడతా, నీ కోసం నేను నిన్ను మహిమపరుస్తా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఇంకా అందులోనే ఏం చదివామంటే నక్షత్రాలు దేవుని మహిమపరుస్తాయి, నక్షత్రాలు దేవుని యొక్క పనులను ప్రచురం చేస్తాయి, నక్షత్రాలు దేవుని గురించి బోధిస్తాయి, నక్షత్రాలు దేవుని జ్ఞానముల గురించి తెలియజేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? నక్షత్రాలు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా మీ ప్రతిభను కానీ మీ ప్రత్యేకత కానీ గుర్తించారనుకో, ఎలాగబ్బా అంటే వాళ్ళు మామూలు కాదు, వాళ్ళకు కూడా ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అపొస్తలుల కార్యాలు 11వ అధ్యాయం అక్కడ మనం చదువుతాం. సరే 4:11 చదివితే కనుక వారు యేసుతో ఉన్నారు కనుక, వారు ఎవరితో ఉన్నారట? యేసుతో ఉన్నారు కనుక అందుకే వాళ్ళకి జ్ఞానం. అంటే మామూలుగా ఉంటే కనుక వాళ్ళు ఏం అడిగారు,
చెప్పినట్టుగానే, పాటలు పాడినట్టుగానే, దేవుని కొరకు ఆయన ప్రత్యేకతలు, ఆయన మంచి కార్యాలు వివరణ చేసేటట్టుగానే మీరు నేను కూడా ఆయన ఆశ్చర్య కార్యాలు 10 మందికి చెప్పేవారిగా మనము కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా సార్ దేవునికి స్తోత్రం తెలియజేద్దామా. మనం కూడా నక్షత్రాలాగా యేసయ్యను మహిమ పరిచేద్దాం. దేవునికి స్తోత్రం. ఇంకో మాట మనం చదువుదాం. ఇది మత్తయి సువార్త 2వ అధ్యాయం 9 నుంచి 12 వరకు చదివితే నక్షత్రాలు చేసే పని ఏంటంటే ఎటువంటి వాడినైనా కూడా ఎక్కడ తీసుకెళ్తాయట? యేసయ్య దగ్గర తీసుకెళ్తాయి. ఎక్కడ తీసుకెళ్తా చెప్పండి? నక్షత్రాలు ఎవరి దగ్గర తీసుకెళ్తాయి? ఆ నక్షత్రం ఎక్కడ తీసుకొచ్చిందమ్మా? వాళ్ళు ఎక్కడి నుంచి ప్రయాణం చేశారు? వాళ్ళు తూర్పు దేశం నుంచి, తూర్పు దేశాలలో ఎక్కడెక్కడో ఈస్టర్న్ కంట్రీస్ ఆ ఏరియాను బట్టి ఆ నక్షత్రం ఇది వింతగా కనిపిస్తుంది. ఏమిటి నక్షత్రం అని చెప్పి ఆ నక్షత్రం యొక్క చరిత్రలో మొత్తం అంతా ఆరా తీసి ఆ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు కనుగొని వాళ్ళు అనుకున్నారట, ఈ నక్షత్రం వెనకాల ఒక మహా గొప్ప వ్యక్తి పుట్టాడు భూమి మీద, ఆయన్ని చూద్దాం ఆయన అనుకున్నారట. అప్పుడు ఈ నక్షత్రం ఏం చేస్తుంది? రండి నేనే మీకు దారి చూపిస్తాను. ఏమంటుందా నక్షత్రం? 7 సంవత్సరాలు చూపించింది. చూపించగా 2 సంవత్సరాలండి అలా వస్తుంది. రే బాబు ఇక్కడ పడుకున్నారు, లేవండి, రండి నేను దారి చూపిస్తాను, రండి అని ఎటు నుంచో అలాగే ఒక దేశం వెనకాల ఒక దేశం ఈ మధ్యలో ఆ దేశాలు రాజులు పట్టేసుకుని ఎవరంటే అయ్యా మేమేమో వేగిన వారం కాదు, గూఢచారం కాదు, మేము ఇదిగో ఒక నక్షత్రం ఆ తూర్పు దేశం నుంచి మేము వస్తున్నాం, ఈ నక్షత్రం మాకు కొన్ని విషయాలు చెబుతుందంటే వాళ్ళు సరే పండుగ పంపించారు కదా. అలాగే దేశాలు దాటుకొని సరాసరి ఎక్కడికి వచ్చారట? బెత్లెహేము, యూదా బెత్లెహేము ఆ ప్రాంతానికి వచ్చేసి వచ్చిన తర్వాత నక్షత్రం సరాసరి దగ్గర వచ్చిన తర్వాత వీళ్ళు పెద్ద బుర్ర ఎక్కువ కదా, ఎవరు జ్ఞానులు కదండి, జ్ఞానులు కదా. వాళ్ళు ఏమనుకున్నారంటే చాలే అనుకున్న ప్లేస్కి వచ్చేసాం, ఇక్కడ ఇంకా ఎక్కువ ప్రకాశిస్తుంది కనుక ఖచ్చితంగా ఈ దేశంలో ధనవంతులు ఎవరబ్బా అని లెక్కేస్తే ఆ దేశానికి ఎవరున్నారట? చెరుకుట్టుళ్ళ ఒకడు ఉన్నాడు. ఆ పేరు ఏం పేరంటే పేరు యేసయ్య ఏమన్నాడమ్మా? నక్క కుక్క 2 ఆడే. అర్థమైందండి? నక్కాడు ఆ మనిషిని ఎవరో మెచ్చుకోడు, అమ్మో అన్ని చుట్టూ మారాడు. కానీ ఆ నక్క దగ్గరికి వీళ్ళు పరిగెట్టుకుని వెళ్ళిపోయి నక్షత్రం అయ్యా నీ ఇంట్లో కనబడడం ఒక సంతోషం, నక్షత్రం అని మొదలెడుతుంది. ఆగానే ఏ నక్షత్రం ఏంటి మీరు చెప్పేది ఏమిటంటే ఇదిగో సార్ మేము తీసుకొచ్చిన గ్రంథాల్లో ఆధారం చెప్తున్నాం, ఇక్కడే ఒక నక్షత్రం ఇటువైపు మమ్మల్ని తీసుకొచ్చింది, ఒక మహనీయుడి ప్రాంతాల్లో పుట్టాడు, ఆయన మేము చూడడానికి వచ్చామని అంటే ఇక చూసుకోవాడు ఒళ్ళు మండిందండి. మామూలుగా కాదు, నేను రాజుగా ఉండగా ఇంకొకటి రాజు ఏమిటి, ఆ రాజు కూడా ఎవరైనా పుట్టుంటే కూడా ఆయనకి నేను పక్కనే ఉన్నాను చెప్పేసి అంతే ఆ నక్షత్రం ఉంది. ఆ నక్షత్రానికి ఆధారమైన యేసు ప్రభుని చంపేయాలని అనుకున్నారట. అని ఎంత వెతికారు, వాళ్ళ ఖగోళ శాస్త్రజ్ఞులు వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. వాళ్ళు కూడా చెప్పిందంటే నిజమేనండి, ఈ నక్షత్రానికి ఒక చరిత్ర ఉంది, ఓ మహనీయుడి ప్రాంతాల్లో పుట్టాడు, అది నిజమే, అది కూడా ఎక్కడ కాదు ఈ ప్రాంతాల్లో యోగా ప్రాంతాల్లో ఎంత అల్పమైనదాను కాదు అని ఇశ్రాయేలీయులు ఎలాగోడు ఇక్కడి నుంచే వస్తాడని చెప్పారండి అని అనగానే ఇక అంతే మళ్ళీ జ్ఞానులు పిలిచి, బాబు మేము ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినా మాకు దొరకలేదు, మీరు పని చేయండి, మీరు వెళ్ళి వెతికి చూసి మా కనుక సరైన అడ్రస్ చెప్తే మేము కూడా ఇల్లు చూస్తాకి వెళతామా అన్నట్టుగా వాళ్ళు చెప్పారట. అంటే ఇప్పుడు నక్షత్రం చేసిన పని ఏమిటంటే ఎంతటి వాడినైనా ఎక్కడ తీసుకెళ్తాం చెప్పండి, అందరూ చెప్పండి. ఇప్పుడు ఇందాక నక్షత్రాలు 2 రకాలు చెప్పాడు. ఇందాక 7 మొదటి పాయింట్లో ఫస్ట్ బిట్లో ఒకటి నక్షత్రం ఎవరు నిజంగా దేవుడు కలిగి చేసిన నక్షత్ర మండలం. 2వ నక్షత్రం ఎవరు? అమ్మ దేవదూతలు. 3వ నక్షత్రం ఎవరు? ఇశ్రాయేలు. 4వ నక్షత్రం ఎవరు? అమ్మ ఎవరు? సంఘం. ఆ మాట కొంచెం గట్టిగా చెప్తే నాకు సంతోషం కదా. సంఘం అంటే నిజంగా మందిరానికి అలవాటు పడడం మనకి బాగుండాలండి. ఈ రోజు ఏదో ఆదివారం వచ్చిందని చెప్పి ఎడుతారు అక్కడ, అయ్యో ఎందుకు వచ్చేసిందని చెప్పి వాళ్ళకి ఏడవడం. మందిరం అనగానే మీరు ఏంటంటే ఇక్కడ మందిరం అనగానే జీవనదులు ప్రవహించు పరిశుద్ధాత్మక శక్తితో నిండి ఉండేదే మందిరం. అంచేత మందిరానికి రావాలి. మందిరం దేవుని దృష్టిలో ఒక నక్షత్రం. తర్వాత ఇంకేమిటమ్మా ఏమండి యేసు ప్రభు వారు ఆయన మనకి అనుమోదైన నక్షత్రముగా ఉన్నారని చదువుతున్నాం. తర్వాత ఇంకా
అప్పుడు అయ్యయ్యో మనం నిన్న రాత్రి లేదా నిన్న మనం ఏ రోజు గారి దగ్గరికి వెళ్ళాం, తప్పు చేసాం. ఇప్పుడైతే ఈ నక్షత్రం యొక్క సమాచారాన్ని పట్టుకొని వెళ్ళిపోదాం అంటే అది ఇంకా ఎక్కువగా ఇంటి దగ్గర వరకు వచ్చేస్తుందట. అప్పుడు వాళ్ళు ఆ నక్షత్రం ఉన్న చోటకి వచ్చారు. వచ్చేటప్పుడు యేసయ్య ఎక్కడున్నాడమ్మా? అదే మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి, బాగా ఆలోచన చేయండి. చిన్న బాబు అక్కడ లెక్కల కోసము అక్కడ పైసల వస్తువులు లెక్కల ప్రకారంగా ఆయన ఒక చిన్న అయ్యా కొట్టులో ఉన్నట్టుగా మనము గమనిస్తాం. బాలుడు అని మాట్లాడారు. సరే, యేసు ప్రభు వారిని వాళ్ళు చూశారు. చూసిన తర్వాత వాళ్ళకున్న జ్ఞానమే కానీ, వారికున్న బంగారమే కానీ, వారికున్న వెండి కానీ, వారికున్న చిరాస్తులు కానీ ఇంకేమైనా ఈ ప్రభు ముందు పనికిరావు అని వాళ్ళ సంతోషంతో బంగారమును సాంబ్రాణిని బోధమును యేసయ్యకు అర్పించారు. అంటే మనం గమనించగలిగింది ఏంటంటే నక్షత్రం అనగా యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళే లక్షణం కలిగింది. మీరు కూడా నక్షత్రాలు అయితే మీరు అందరూ ఎవరి దగ్గర తీసుకురావాలి? మనుషులే. అందరూ చెప్పండి. అందరూ చెప్పట్లేదు. కొంతమంది ఏంటంటే లేదండి వాళ్ళు నా బిడ్డలండి, నేను ఆత్మీయ తండ్రినండి, అంత సీన్లు అక్కర్లేదు తప్ప ఇక్కడ అట్లాంటి వద్దు. మీరు నేను అందరూ మనకి దిక్కేవాడంటే యేసు ప్రభువే. ఆయన మీద పడిపోదాం, ఆయన మీద ఆశ్రయపడదాం, ఆయన మీద ఆనుకుందాం, ఆయన వైపే మనం మళ్ళీ గట్టిగా బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నక్షత్రాల గురించి రెండు పాయింట్లు విన్నామండి. ఒకటి, దేవుడిని మర్చిపోలేకుండా గుర్తు చేస్తాయి. రెండు, నక్షత్రాలు పాటలు పాడతాయి. ఏం చేస్తాయమ్మా? స్తుతిస్తాయి, ఘనపరుస్తాయి. యెషయా 6వ అధ్యాయం కూడా దగ్గర పెట్టుకోండి. అక్కడ దేవుని కొనియాడే ప్రత్యేకతలు నక్షత్రాలకి ఉన్నారు. తర్వాత నక్షత్రాలు దేవుని మహిమపరుస్తాయి. ఏం చేస్తాయమ్మా? తర్వాత ఆయన క్రియలను ప్రచురణ చేస్తాయి, ఆయన గురించి బోధిస్తాయి, ఆయన జ్ఞానాన్ని వివరణ చేస్తాయి. దేవునికి స్తోత్రం. తర్వాత నక్షత్రాలు ఏం చేస్తాయట? ఎటువంటి వారినైనా ఎక్కడ తీసుకోవాలి? యేసయ్య దగ్గరికి తీసుకువెళ్తాయి. మీరు కూడా అలాగే నక్షత్రాలుగా యేసయ్య దగ్గరికి తీసుకుని వద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు నక్షత్రాలు కూడా ఇంకో లక్షణం ఏంటంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి అమ్మా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. ఏమండి? బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలంలోని పోలిన వారై ప్రకాశిస్తారు. ఎవరు అనేకులను అంటే దేవుడు వైపు త్రిపుతారో వారు ఎలా ఉంటారమ్మా? అందరూ చెప్పండి సార్, అందరూ చెప్పండి. నక్షత్రాలు ఏం చేస్తాయంటే బాగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. నిజంగా నువ్వు యేసయ్య కొరకు మంచి నక్షత్రం అయితే, కాబట్టి నిజంగా నీవు యేసయ్య కొరకు ఒక మంచి నక్షత్రం అయితే ఇక నీ వల్ల ఎవ్వరూ నాశనము కాకూడదు. బాగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. మీరు బుద్ధిమంతులైతే, మీరు కాస్త బుర్రన్న వాళ్ళైతే, జ్ఞానం కలిగి ఉంటే కనుక, ఇప్పుడు కొంతమంది ఏంటంటే మందిరాన్ని చూపించడమే కొంతమందికి కష్టం. మంచి మందిరానికి మనం ఏం చేయాలి? సభ్యులుగా ఉండాలి. మంచి మందిరంలో మనం చక్కగా నాటబడిన పచ్చని ఒలీవ మొక్కలాగా ఉండాలి. ఇక్కడ నాకు దొరికిన ఒక పాయింట్ ఏంటంటే నక్షత్రానికి ఉండే లక్షణం ఏంటంటే ఎవరిని నాశనం చేయవు కానీ అవి రక్షిస్తాయి. ఏం చేస్తాయండి? అవి నాశనం కాదు. ఏం కానివ్వండి? అందరూ చెప్పండి. నాశనం కాదు. మరి ఏం చేస్తాయి? మనిషిని రక్షిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ వచనాలు దానియేలు గ్రంథంలో మనం చదివినటువంటి ముఖ్య అంశం ఏంటంటే నక్షత్రాలు మనుషులను దేవుని వైపు నడిపిస్తాయి. నాశనము కాకుండా అయ్యా నాశన కోపంలో ఉన్న వారిని, రోగులను, వ్యాధిగ్రస్తులను యేసయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళి రక్షించేటట్టుగా అవి కనబడుతున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత నక్షత్రాలకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే అక్కడ మీరు గమనించండి, నక్షత్రాలు ఇప్పుడు ఎన్ని పాయింట్లు వచ్చినాయండి? నక్షత్రాలు ఒకటి, మనిషిని నక్షత్రాలు మనిషిని దేవుని గుర్తు తెచ్చేటట్టుగా మనిషికి దేవుని యొక్క గుర్తింపు తీసుకొస్తాయి, మర్చిపోవట్లేదని. తర్వాత నక్షత్రాలు ఆడతాయి. తర్వాత దేవుని మహిమపరుస్తాయి. తర్వాత దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు ప్రచురణ చేస్తాయి, బోధిస్తాయి. తర్వాత ఆయన జ్ఞానాన్ని వివరణ చేస్తాయి. 19వ
నక్షత్రాల చేతలను బుద్ధిమంతులైతే అనేకులను ఎక్కడ నడిపించారట యేసయ్య దగ్గరికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట నేను ఈ వచనాన్ని కూడా నేను చెప్తే బాగుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 32 యెహెజ్కేలు గ్రంథం 7వ వచనం ఒకసారి చూడండి. 32 7వ వచనం. ఆకాశ మండలమును నక్షత్రములను చీకటి కమ్మ చేసేదను, చంద్రుడు సారీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కటేనండి నక్షత్రం గురించి ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే నక్షత్రాలు ఇంకేమిటంటే దేవుని యొక్క తీర్పును కనబరుస్తాయట. ఏం చేస్తాయండి? ఒక రోజు ఉంది, ఆ రోజు పరిస్థితులన్నీ కూడా ఇలా మారుతాయని వివరణ చేసేది నక్షత్రాలు. అంచేత నక్షత్రాలు మీరు మర్చిపోకండి. నక్షత్రాలలాగా ఒక చిన్న అంశాన్ని మనం చూద్దాం. దేవుని కొరకు నక్షత్రాలుగా ప్రకాశించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు బైబిల్? దేవుని కొరకు నా దగ్గర 8-9 మంది కనిపించారండి. నక్షత్రాలలాగే వాళ్ళ ప్రభు కొరకు కనిపించారు. సరే, ఎవరైనా చెప్తారేమో చూద్దాం. ఆడవాళ్ళలో నక్షత్రంగా ఉన్న వాళ్ళు ఎవరబ్బా? చెయ్యొద్దాలు కానీ చెప్పేశారు కానీ చెప్పేసారా? పైసలు లాగేసుకుంటా. 1 2 లేదమ్మా. స్త్రీలలో నక్షత్రం లాగా మా మేడం గారు ఏమో చెప్పేసేదైతే ఉంది అవుతుంది. సరే అమ్మ నువ్వు చెప్పమ్మా. ఎస్తేర్. మీరేమంటారమ్మా? సరే, ఇద్దరిని దేవుడు దీపించుగా. ఎస్తేర్ అనగా అర్థం ఏంటండి? ఎస్తేర్ అనగా నక్షత్రం. ఏంటంటే మీరు అందరూ నక్షత్రాలు ఇప్పుడు నక్షత్రం లాగా వాళ్ళ అమ్మగారు బ్రతికారా లేదా? ఏమంటే తన జనాంగాన్ని దేవుడి వైపు మళ్లించడానికి నక్షత్రం లాగే ఆవిడ మరి ప్రకాశించారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నిన్న నేను వాక్యం చెప్తూ చిన్న వయసులోనే మరియమ్మ గారు చాలా చిన్న వయసులోనే ఏం చేశారు? దేవుని గురించి ప్రత్యేకంగా బిడ్డ ఉండడం, జీవించడం ఎంత అద్భుతం అండి. అట్లాగే ఎన్నో వేల సంవత్సరాల క్రితం అతి చిన్న వయసులో యోసేపు గారు దేవుని కొరకు ఎంత ప్రత్యేకంగా బ్రతికారని నిన్న దినమంది మన వాక్యం విన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను అన్నాను నక్షత్రాలలాగా బ్రతికిన వారిలో స్త్రీలలో ఒక అమ్మగారు ఉన్నారు. ఆవిడ పేరేంటే ఎస్తేర్ అమ్మగారు. దేవునికి స్తోత్రం. ఎస్తేర్ అనగా నక్షత్రం. దేవుని కొరకు నాశనం అయిపోతున్నటువంటి వారిని అందరినీ కూడా రక్షించుకొని అయ్యా చరిత్రను తిరగవేసేటువంటి ఒక అయ్యా మరి ప్రత్యేకమైన బిడ్డగా దేవుని కొరకు జీవించారు. సరే, మగవాళ్ళలో మీరు లెక్కేసుకుంటే నక్షత్రాలు ఇప్పుడు చెప్పండి. మీరు ఇలా క్లూ దొరికింది కాబట్టి ఇప్పుడు చెప్పండి. ఎవరైనా చేయెత్తితే నేను మీ పేరు అడుగుతానా? అప్పుడు చెప్పేది కానీ చెప్పండి అమ్మా. మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు మా నక్షత్ర? చెయ్యొద్దామన్నా చెయ్యొద్దా చెప్పాలా? యోసేపు. ఓకే, సద్గురురావు గారిని దేవుడు దీపించుగారు. నిజంగానే యోసేపు ఒక నక్షత్రం. ఏ దేశంలో? ఐగుప్తు దేశంలో నక్షత్రం. అంతే. యోసేపు గారు ఒక నక్షత్రం లాగా ఆయన బ్రతికారు. ఆయన యొక్క క్యారెక్టర్ మీరు ఎట్టు గమనించిన ప్రత్యేకమైన అమ్మ మీరు చేయొద్దు. ఎవరు? మోషే. ఓకే, మోషే నక్షత్రమే. మోషే ఎన్ని లక్షల మందిని తీసుకొచ్చారు. నక్షత్రం అనుకుంటే లక్షణం ఏంటంటే అనేకులు ఎక్కడికి నడపాలి? దేవుని వైపు. అంతే, అదే డ్యూటీ. అలా చేసిన వాళ్ళు బాబు ఏమన్నారు? ఇక్కడ యోసేపు, ఇక్కడ ఎస్తేర్ అమ్మ, ఇక్కడ మోషే గారు. అమ్మ చెప్పండి. దానియేలు గారు. ఎవరు చెప్తారు? ఎందుకంటే అక్కడే ఉంది రెఫరెన్స్. దానియేలు గారు, షడ్రకు గారు, మేషక్ గారు, అబేద్నెగో వాళ్ళు వాళ్ళ నక్షత్రాలు. ఏ ప్రాంతంలో వాళ్ళు? ఏ ప్రాంతం? బాబిలోను ప్రాంతంలో నక్షత్రాలు లాగా వాళ్ళు ప్రకాశించారు. అయిపోయిందా? ఇంకా లేదండి. ఎవరండి? స్టెఫను. స్టెఫను చాలా డేంజరస్ ఏరియాలో, అంటే ఎంత డేంజర్ అంటే ఆ రోజుల్లో యేసు ప్రభువును అంగీకరించిన వాళ్ళు ఉన్న పట్ల నరికేసేవారు. ఏం చేసేవారు? ఉన్న పాటనే అసలు నరికేసిన, చంపేసిన వాళ్ళ మీద తిరిగి మళ్ళీ కేసు వేయడం కానీ, తిరగేయడం కానీ, అడగడం కానీ ఎవరికి ఛాన్స్ ఉండేది కదా. అట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ ఎవరు? స్టెఫన్ గారు దేవుని కొరకు ఒక నక్షత్రం లాగా ప్రకాశించారు. దేవునికి స్తోత్రం. అతను చూసేటప్పుడు అనుకున్నారు కానీ అతను మనం చూస్తుంటే దేవదూతలాగా ప్రకాశించడం లేదా? అతని ముఖం ఒక్కసారి ఆ వెలుగుకు తట్టుకోలేక కొంతమంది వదిలేసారు, పారిపోయారు. కానీ ఎవరో సౌలు గారు ప్రోత్సాహం వలన
చంపేసేది అని చెప్తే చూడకుండా కొంతమంది చూచి కొంతమంది మొత్తానికి రాళ్ళు కొట్టేసి చంపేశారు కానీ మీకు తెలుసో తెలీదో అందరూ ఏమయ్యారో తెలియదు కానీ రక్షించబడిన తర్వాత అంటే సౌలు కూడా రక్షించబడ్డాడు. రక్షించబడ్డాక పరలోకానికి వెళ్ళే వరకు ఎప్పుడు ఏడ్చేది ఎవరి కోసమో తెలుసా? ఎవరి కోసం? స్టెఫన్ గారి కోసం ఏడ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ కలవాలి? పరలోకానికి స్టెఫన్ వెళ్ళిపోయాడు. నక్షత్రములాగా ప్రకాశించాడు, తేజస్సుగా ప్రకాశించాడు. ఉన్నపాటున దేవుడు అనుమానం కనిపిస్తున్నాడు, ఆయన నిలబడి ఉన్నాడు అనగానే ఆ వాటిని ఇంకా కొట్టేశారండి. కొట్టి రాళ్ళు చూసి చంపేశారు. నక్షత్రములాగా దేవదూతులాగా ప్రకాశించి ప్రభు కొరకు వీరుడిగా ఒక చైతన్యవంతుడిగా అందరి మధ్యలో ఉన్నట్టుగా మాట్లాడి ఎన్నో ప్రత్యేకమైన భాషలు వచ్చాయి అతనికి. గ్రీకు భాషలో స్పెషలిస్ట్ అయిన ఎంత ప్రత్యేకం కలిగిన వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు కానీ తర్వాత సౌలు కూడా పౌలు అయిపోయాడు. పౌలు అయిపోయాక తన జీవితకాలం అంతా ఎక్కువ ఏడ్చింది ఎవరి కోసం అంటే అయ్యో నేను అంత తప్పు చేశాను. అందుకే స్టెఫన్ ఇంటి వారికి కూడా బాప్తిసం ఏర్పాటు చేసింది ఎవరు? పౌలు గారు. ఆ ఇంటి వారి మీద చూపు పెట్టుకున్నాడు, కన్ను వేసాడు. అలా నేను వీళ్ళని అన్యాయం చేశాను, వీళ్ళ కుటుంబాలని వాళ్ళు నేను అన్యాయం చేశారని. ఏమైనా రేపనే రోజు పరలోకానికి వెళితే ఈ కుటుంబం గురించి నన్ను దేవుడు అడుగుతాడు కదా. అందుచేత అయ్యా తెలియని కాలంలో మూర్ఖుడిగా ప్రవర్తించిన కాలం ఒకటి ఉంది, కానీ నేను రక్షించబడ్డాక నా జీవితంలో అనేకులు నీ వైపు నడిపించాను అనే వ్యక్తిగా తాను వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం. అంటే ఇంకా ప్రకాశించిన వాళ్ళు ఎవరు? దేవుడికి, దేవుడి దగ్గర ఎవరమ్మా? ఎంతమంది కాపీ పెట్టే చెప్పేస్తారు కాపీ. సరే, దావీదు నెంబర్ 1 కాలండి. ఎవరమ్మా? దావీదు, యోధా, నక్షత్రం. బాప్తిస్మిచ్చి యోహాను ఎవరు చెప్తారా అని చూస్తున్నా. ప్రవర్తనలో ఆఖరిగా ప్రకాశించిన నక్షత్రం ఎవరంటే యోహాను సువార్త 5:37 చదువుతున్నాం. బాప్తిస్మిచ్చి యోహాను. ప్రభు మిమ్మల్ని దీవించుగా. అయ్యో మీరు ఆలోచించండి, వీళ్ళందరూ ఎక్కడైనా నక్షత్రాలను ఎక్కడైనా బైబిల్లో చదువుతాం మనం, ఎక్కడైనా బైబిల్లో. కానీ నక్షత్రాలుగా వాళ్ళు చీకటిలో వాళ్ళు ప్రకాశించారు, ప్రభు దగ్గరికి అనేక మందిని నడిపించారు. ఇంకెవరో చెప్తారండి? దావి ఇంకెవరన్నా? పౌలు, అపోస్తలుడైన పౌలు నక్షత్రం. అంటే నక్షత్రం అనుకుంటే పని ఉంది. అనేకులను ఎక్కడికి నడపాలి చెప్పండి? మీరు ఎంతమంది యేసయ్య దగ్గర నడిపారు? ఇప్పుడు ఎంతమంది నడుచు దగ్గర? అందుకే నేను అంటున్నా, నక్షత్రం అనగా అనేకులను ఎవరి దగ్గర నడపాలన్నా యేసయ్య దగ్గరికి నడపాలి. అలా నడిపిన వాళ్ళలో మొట్టమొదట నేనైతే అంటాను ఇస్తేరమ్మా, ఇంకెవరబ్బా? మధుకయ్య గారు. వాళ్ళు ప్రాణాలు లెక్క చేయలేదు, ధైర్యంగా ప్రభు దగ్గర వాళ్ళు సాహసం చేశారు, ప్రార్థనలు చేశారు, అనేకులు రక్షించుకున్నారు. తర్వాత ఎవరు చెప్పారు? ఎవరు? అయ్యా యోసేపు అనేకులకు మాదిరికరముగా దేవుని శేషానికి ఒక కారకుడిగా నిలబడ్డ వ్యక్తి ఎవరంటే యోసేపు. దేవునికి స్తోత్రం. వాళ్ళప్పుడు ఎంతమంది? మా అయితే ఒకటిగా వెళ్ళారు, 70 మంది అయ్యారు. తర్వాత లక్షలు అయిపోయారు, 2 లక్షలుగా 20 లక్షలకు పైకి అయిపోయారు. అలాగా దేవుని వైపు నడిపించిన నక్షత్రం ఎవరంటే మోషే. దేవునికి స్తోత్రం. మోషే. తర్వాత ఇంకెవరున్నారమ్మా? ఇంకెవరు చెప్పారు? దానియేలు. ఇంకెవరమ్మా? స్టెఫను. ఇంకెవరు? పౌలు. ఇంకెవరు? దావీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, మీరు దేవుని దగ్గరికి నడిపించడం మీ పని. నాకు దాని పని అని అనుకున్నారంటే అది మర్యాద. నక్షత్రాలు ఉండే మెయిన్ ప్రత్యేకత ఏంటంటే చీకటిని అంతం చేయాలి, వెలుగును ప్రసరింపజేయాలి, మూర్ఖుల మధ్యలో జ్యోతిగా ఉండాలి. మనం బ్రతికినంత వరకు కూడా అన్యాయం, అక్రమం, అతిక్రమాలు ఇవన్నీ కూడా అయ్యా తొలగిపోయేటట్టుగా ప్రభు తరపున నీతిమంతులుగా బ్రతుకుతాం. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో జీవించడు గాక. అన్నిటిలోనూ ప్రత్యేకమైన విషయం, నక్షత్రాలు ఎవరు చూపించాడండి? దేవుడు అబ్రహాంకు చూపించాడు. అబ్రహాం ఏమన్నాడు? అబ్రహాం ఏమన్నాడు? ఇగో ఇలాగ నీకు లెక్క పెడితే లెక్కెట్టుకో, నీకు చేతనైతే లెక్కెట్టుకో అన్నాడు. ఎన్ని లెక్క వేసుకుంటే అన్ని ఎవరు? దేవుడు విడలే. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ప్రతి సంవత్సరం ఆకాశం వైపు చూడాలి. ప్రభువా, నీ వైపు నేను కన్నులెత్తి చూస్తున్నా. ఈ సంవత్సరం నేను ప్రభు అంటాడు, నీకు ఎన్ని లెక్కెట్టుకుంటే లెక్కెట్టుకో, నీకు చేతనైతే లెక్కెట్టుకోవాలేదో. ఒకసారి ఏం చేయాలంటే అలాగే ఇసుకుంటే సరే గుప్పుడు పెట్టేసుకోవాలి. ప్రభు నేను లెక్క పెట్టలేదు కానీ ఎంతమంది కావాలి మంది. దేవుడికి స్తోత్రం. అట్లాగా మీ చేతనైనంత వరకు ప్రభు చేతికి అనేక మందిని తీసుకొచ్చి అప్పచెప్పే పని మీరు నేను అలవాటు చేసుకోవాలి.
దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించుగాక. నక్షత్రముల వలె ప్రకాశిస్తాం, బుద్ధిమంతులుగా ప్రవర్తిద్దాం, అనేక మంది యొక్క సమస్యల నుంచి విడుదల చేసేవారిగా ప్రభు వైపు నడిపిద్దాం. ప్రభు అనేక మందిలో ముచ్చటించుగాక, అనేక మందితో మాట్లాడుగాక, అనేక మందిని అయ్యా ఉదరించి పైకి తీసుకొచ్చుగాక, అనేకుల జీవితాల్లో ఆయన బలమైన కార్యాలు జరిగించాలని మనము మరి ఆలోచన చేద్దాం. నక్షత్రాలకు ఇంకొక లక్షణం ఏమిటంటే నక్షత్రాలు ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాయట. ఎలా ఉంటాయండి అందరూ చెప్పాలి. చీకటి తగ్గేసే డ్యూటీ వాటి. మళ్ళీ నక్షత్రాలకు ఉండే లక్షణం ఏంటంటే ఆశీర్వాదం. ఇక వాళ్ళని ఎవరు తప్పించలేరు, వాళ్ళకి ఎవరు విరోధంగా ఏమీ చేయలేరు. ఇప్పుడు నక్షత్రం గురించి బిలామ్ గారు చూశాడు. చూసిన తర్వాత ఆశ్చర్యపోయో నక్షత్రం యాకోబులో ఉదయించిందని తెలుసుకున్నా అంటే అయ్యో వెంటనే అతను తెలుసుకున్నాడు. ఇక్కడ నీతి మంత్రులు మాత్రం వస్తే చాలు, తెలిసి తెలియక నేను వాళ్ళు ఏదో చేయాలనుకున్నా కానీ వాళ్ళకి అట్టే అడుగు తెలుస్తాడని చెప్పేసి గౌరవ బిలామ్ తన పద్ధతి మార్చుకోవడానికి ట్రై చేశారు. అంచేత నక్షత్రాలు అనగా ఆశీర్వదించబడ్డ వారిగా పిలువబడాలి. అబ్రహాము సంతానం అంతా కూడా ఎవరు ఎలా ఉండాలట? ఆరోగ్యవంతులుగా, ఆశీర్వాదకరమైన బిడ్డలుగా, మరీ ఎక్కువ శ్రేష్టమైన దిగులతో వారి మధ్యలారి ప్రభు కొరకు వారిలో వంటనే ఎంతవారట? ఎంతవారు? 1000 మంది వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలకు. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలకు. దేవుని పని మాత్రమే చేయుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ఆయన మనల్ని ఒక నక్షత్రం వలె ఎస్తేరును గుర్తు తెచ్చుకోండి, మోషే గారిని గుర్తు తెచ్చుకోండి, యోసేపు గారిని గుర్తు తెచ్చుకోండి, యెహోషువ గారిని గుర్తు తీసుకురండి, బాప్తిస్మిచ్చి యోహాను గారిని గుర్తు తెచ్చుకోండి. ప్రభు కొరకు ప్రకాశించిన వారిగా, ప్రభు కొరకు అగ్ని జ్వాలలుగా మండేవారిగా, నీ ఇంటిని కూర్చున్న ఆ శక్తి నన్ను భక్షించుతున్నదన్నట్టుగా ప్రభు కొరకు అయ్యా ఈ దినములలో నేను నీ కొరకు ప్రకాశించదునుగా, నక్షత్రము వలె నేను నీ కొరకు ప్రకాశించదునుగా, నా జీవిత కాలం అంతయు మూర్ఖుల మధ్యలో జ్యోతిగా నేను ప్రకాశించదునుగా, నా జీవిత కాలం అంతయు నాయనా నీవిచ్చినటువంటి యొక్క తేజస్సును అయా చీకటిని అంతమందించే వారిగా, అనేకులను నీ వైపు నడిపించు నక్షత్రముగా, నీ తరపున భూమి మీద ఉన్నంత వరకు ఆశీర్వాదకరమైన నక్షత్రముగా మేముందులాగా నీ కృప మాకు దయచేయండి. ఒకసారి అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను నక్షత్రముగా చేసినందుకు వందనాలు. నీవు నాకు ఇచ్చిన ప్రకాశము చీకటిలో ప్రకాశించుదురుగాక. ఆయా బలత్కారము, అన్యాయము, అక్రమం ఇటువంటి వాటిని అంతమందించే వారిలో నేను ఉందురుగాక. నీ తరపున నేను ప్రకాశించుదురుగాక, నీ తరపున నేను ప్రకాశించుదురుగాక, నీ తరపున నేను అగ్ని జ్వాలగా మండుతున్న దీపముగా నేను ఉందురుగాక. బైబిల్ గ్రంథంలో లేని కాను 6:13 చదువుతాం. అయ్యా బలిపీఠం మీద నుంచి అగ్ని మండుచుండేవారు, అది ఆరిపోవడానికి వీలు లేదని చదువుతున్నాం. యోహాను సువార్త 2:12 అక్కడ 17 చదువుతున్నాం. ఇదిగో నీ ఇంటిని కూర్చున్న ఆ శక్తి నన్ను భక్షించుచున్నది అంటున్నాడు. దేవుని యొక్క అగ్ని మనందరిలో తీవ్రతగా మండుగాక. అగ్నిమయమైన దేవుని యొక్క జ్వాలలు మనలో ప్రకాశించు
ఒకసారి ప్రభుని అడుగుదా, ప్రభు ఏ నక్షత్రంగా నేను ఉండాలి, ఎందుకంటే నక్షత్రానికి తేడాలు ఉన్నాయని అన్నాడు. అయితే అతనొక అయ్యా మరి సప్తఋషి నక్షత్రముగా, లేదా అయ్యా స్వాతిక నక్షత్రముగా, అయ్యా అనేక నక్షత్రాల యొక్క పేరు మనం చదువుకున్నాం, దక్షిణ నక్షత్రముగా నీ కొరకు నేను ప్రకాశించదుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రభు యొక్క మరి తేజస్సులు కానీ జ్యోతులుగా ప్రభు కొరకు మనం ప్రకాశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను ఒక నక్షత్రముగా చేయండి అయ్యా, ఒక నక్షత్రముగా చేయండి అయ్యా, ఒక నక్షత్రముగా నన్ను చేయండి అయ్యా. నేను నీ కొరకు ప్రకాశించు నక్షత్రముగా ఉందునుగా. ఎంత ప్రత్యేకతయ్యా! నక్షత్రాలు నీ గురించి పాడతాయి, నక్షత్రాలు నిన్ను స్తుతిస్తాయి, నక్షత్రాలు నేను మహిమపరుస్తాయి, నక్షత్రాలు నీ దగ్గరకు మనుషులను తీసుకొస్తాయి. నక్షత్రాలకు ప్రత్యేకత ఏమిటంటే నాశనము కానివ్వకుండా ఎటువంటి వారినైనా రక్షించబడాలని తప్పత్రయపడతాయి. అట్లాంటి ఒక రక్షించగలిగిన నీ దగ్గరికి తీసుకురాగలిగిన ఒక నక్షత్రముగా నన్ను చేయండి అయ్యా. ఆది కాలంలో భక్తులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో అడపాదడప అనేక మందిని చూచాం. మేము కూడా ఈ చివరి దినాల్లో మూర్ఖుల మధ్యలో నక్షత్రముగా ప్రకాశించడముగా మా డ్యూటీ అంతా చీకటిని అంతమందించడమే. నీ వెలుగును మా ద్వారా అయ్యా చీకటి కలిగిన చోట్లలో ప్రకాశించులాగా కృప చూపండి. అందరూ ప్రార్థన చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి, ప్రతి వారు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రభు అడుగుదాం, మనం మన కుటుంబాలు ప్రభు మనకు ఒక దీపాలుగా మారిపోదాం, అగ్నిజ్వాలగా మారిపోదాం. ప్రభు మనకు అయ్యా ఎన్ని కూర్చున్న ఆసక్తి, ఎన్ని కూర్చున్న దుష్ట అనుభవ జీవితాన్ని మన్నింపచేయునుగా మరుగు కావదయ్యా. ఇక మీదట దీప స్తంభంగా ఉండవలసిన దీపముగా నీ కొరకు ప్రకాశించదుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకు వందనాలు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే మరువలేదు, నిన్నునే మరువలేదు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్నునే మరువలేదు,
ఉండి ప్రభు మనలో తన కృపలో ఆశీర్వదించి చీకటి కలిగిన ప్రాంతాల్లో వెలుగులు విరజింపే వారిగా, వెలుగును మోసుకెళ్లే వారిగా, యేసు క్రీస్తు యొక్క తేజస్సును పంచిపెట్టే వారిగా, ఒక చక్కటి నక్షత్రంగా మనం ప్రభు కొరకు వాడబడుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోక తండ్రి, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మా తండ్రి, మీ దాసుడు ద్వారా ఈ రోజు మాతో మాట్లాడే మాటలను బట్టి మీకు వందనాలయ్యా. మా జీవిత కాలం అంతా గుర్తుంచుకునేటటువంటి మీ వర్తమానం పరలోకములను మీ దాసుడు ద్వారా మాకు దయచేసినందుకు మీకు వందనాలయ్యా. ఎవడో తెలుసుకోలేని మహత్తైన కార్యములను మరి నాయన లెక్కలేని అద్భుత క్రియలు చేసే దేవుడిగా మాకు ఉన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. అవునైనా మమ్మల్ని మీ వాక్యంలో పరిపూర్ణంగా కలిగారయ్యా, మీకు వందనాలు. అవునయ్యా మా తండ్రి, మా తండ్రి మేము మీ నియమించినటువంటి బిడ్డలుగా ఉన్నాము. మా తండ్రి, ఇశ్రాయేలుని భాగ్యం ఎంత గొప్పది అంటున్నాము నాయన. అంత గొప్ప భాగ్యాన్ని మాకు దయచేశావు. ఆ భాగ్యం కలిగి ఉండి కూడా మేము వెలగలేని మరి వెలిగించలేనటువంటి వారిగా ఉన్నటువంటి మధ్యాహ్నకాల సమయంలో మీరు మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు. అవునయ్యా, మేము సరి చేసుకోవలసినవి ఏమున్నాయో మాకు హెచ్చరికగా మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అవునయ్యా, మేము మీ బిడ్డలుగా మీ వద్దకు తీసుకొచ్చి మేము వారు అత్యానంద భరితులయ్యే విధమైనటువంటి వెలుగునిచ్చే బిడ్డలుగా ఉండాలన్న మీ కృపలో మమ్మల్ని తయారు చేసినందుకు మీకు వందనాలు. ఈ దేవుడు మన తండ్రి ఒక ఉద్దేశము, ఒక నిర్ణయం తీసుకునే విధంగా మాతో మాట్లాడారయ్యా, మీకే వందనాలు. లెక్కలేని స్థితులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు అని ఇశ్రాయేలు వంశస్థులు అన్నారు, అహరోను వంశస్థులు అన్నారు, మీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలు అంటున్నారు. ఈ దినం మన తండ్రి మీ బిడ్డలైన మేమంటున్నాం, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అదయ్యా, మీకే మరి లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు. అలాంటి స్తోత్రాలకు అర్హుడైనటువంటి దేవాది దేవా, మీకే వందనాలు. అయినా మరి తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మేము ఎంతటి వారమని మేము కలగ చేసినటువంటి రీతి మాకు తెలిసింటుంటే అవునయ్యా, మాకు ఆశ్చర్యము, భయము కలుగుతున్నదని. అవునయ్యా మరి తండ్రి, అలాంటి జీవితాలు కలిగినటువంటి మాకు మీరు ఇచ్చినటువంటి ఆ పవర్, ఆ శక్తిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఎవరికి ఇవ్వలేని శక్తిని మీరు మాట్లాడగా ఎన్నో పారిపోతాయని మీ నామంలో మీరు ప్రకటిస్తుగా తండ్రి ఎన్నో జరుగుతాయని మీరు ఈ జనం మాతో చెప్పారు. అవునయ్యా, మేము ఒక వెలుగుగా ఉండేలాగా మీరు వెలిగి, అవునయ్యా మీ పవర్ ద్వారా మీరు వెలిగేటటువంటి దీపంలా ఉండలాగా మేము మా జీవితంలో సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకొని మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా, మీరు తెచ్చేటటువంటి బిడ్డలుగా, మిమ్మల్ని సంతోషపరిచేటటువంటి బిడ్డలుగా ఉండలాగా మమ్మల్ని తీర్చిదిద్దామని. అవునయ్యా, ఇదేమో ప్రత్యేకంగా మీరు మాతో మాట్లాడే విధానాన్ని బట్టి మీకు లెక్కలేదు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ అవునయ్యా, ఎంతో ఆదరణతో, ఎంతో శక్తి కలిగినటువంటి మాటలతో ఏమవునయ్యా మాలో కూలి ఉన్న స్థితి నుంచి లేవనెత్తినటువంటి మీ యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలంలో మాకు ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి మీకు లెక్కలేని స్థితులు, స్తోత్రాలు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకొని, ఏమిచ్చినప్పటికీ మీ రుణం తీర్చబడినట్టుగా మా బ్రతుకుల్లో ఉన్నాయి నాయన. అవునయ్యా, మీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క యోగ్యత, బాధ్యత కలగ చేసిన ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు పాదాభి వందనాలు తెలియజేస్తున్నాను. పాదాభి వందనాలు. అవునయ్యా, ఎక్కడ దొరుకుతుంది ఈ ఆదరణ? అవునయ్యా, ఎక్కడ ఉన్నది నాయన ఈ యొక్క ప్రేమ? ఎక్కడ ఉన్నది నాయన ఈ దయ? ఎక్కడ ఉన్నది నాయన ఈ క్షమాగుణం? అవునయ్యా, మేము అయితే మరి తండ్రి ఎవరైనా మాకు గిట్టిన వారు మా దగ్గరికి వస్తే ఎందుకు వచ్చావు అని అడుగుతామేమో తండ్రి. మీరైతే ఎందుకు రాలేదు అని అడుగుతున్నాం, ఎందుకు రాలేదు అని అడుగుతున్నాం. అవునయ్యా, మేమైతే మరి మీ బిడ్డలుగా వచ్చాం. మేము ఎన్నో తప్పులు చేసినప్పటికీ మీ దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆదరించే దేవుడుగా, మమ్మల్ని కలిగించే దేవుడుగా, మమ్మల్ని కౌగిలించుకునే దేవుడుగా, మమ్మల్ని ఎత్తి పట్టే దేవుడుగా ఉన్నావయ్యా. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతను నేను తప్పిస్తానంటున్నావు. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను గణపరుస్తానంటున్నావయ్యా. అవునయ్యా, ఇంతకంటే మంచి దేవుడు ఎక్కడ ఉన్నాడయ్యా? ఇంతకంటే గొప్ప దేవుడు ఎక్కడ ఉన్నాడయ్యా? ఇంతకంటే సమీపంగా ఉన్న దేవుడు ఎవరికి ఉన్నాడు? అంతటి దేవుడు మేము కలిగి ఉండే వాక్యాన్ని బాగా దయచేసాం. ఏమిచ్చి మీరు తీర్చుకునేవి ఎంత వాక్యం అంటున్నావు? ఇంతటి వాక్యాన్ని కలిగేసిన దేవాది దేవా, మీకే వందనాలు తెలియజేస్తున్నాను. అవునయ్యా, ప్రతి ఒక్క బిడ్డను దర్శించినందుకు, ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడినందుకు, మీ దాసుడికి ఇచ్చిన బలాన్ని బట్టి, శక్తిని బట్టి అవునయ్యా, ఎంతటి భాగ్యం అయ్యా, ఎంతటి భాగ్యం తండ్రి. మీకే వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది ప్రార్థన నజరేయుడైన మహోన్నతమైన ఘనమైన యేసు నామములో వినయపూర్వకంగా
వేడుకుంటున్నాను నా